Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో చాప్టర్ 12 వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్ ఈ లెసన్ యొక్క పార్ట్ 2 వీడియో అయితే చూసేద్దాము. ఈ వీడియో చాలా లెందీ కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 అని 2 పార్ట్స్గా చేస్తున్నాను. ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేసేసాను, అది మీరు చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. పార్ట్ 1 చూసేసి పార్ట్ 2 కూడా చూడండి. అండ్ ఈ పార్ట్ 2 వీడియోలో మీకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద లెసన్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అబ్రివేషన్స్ అండ్ ద స్లోగన్స్, మ్యాప్ పాయింటింగ్ అన్నీ డిస్కస్ చేశాను కాబట్టి డోంట్ మిస్. ఈ పార్ట్ 2 వీడియో కూడా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పక్కా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మనం ఇంకా స్టార్ట్ చేసిద్దాం. రైజ్ ఆఫ్ ఫ్యాసిజం అండ్ నాజిజం. ఫ్యాసిజం అంటే ఏంటి, నాజిజం అంటే ఏంటి, ఇవి ఎలా మొదలయ్యాయి, ఎక్కడ మొదలయ్యాయి, ఎవరి ద్వారా మొదలయ్యాయో చూద్దాం. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత డిఫీటెడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఓడిపోయిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో అంటే జర్మనీ, ఇటలీ, ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా ఫ్యాసిజం అనే ఒక కొత్త ఐడియాలజీ పుట్టుకొచ్చింది. సో అదర్ కంట్రీస్ని వాళ్ళు విన్ చేయడానికి, వాళ్ళ సిచ్యువేషన్ని రెగ్యులేట్ చేసుకోవడానికి అండ్ మిగతా కంట్రీస్లో కంపీట్ చేయడానికి వాళ్ళకి నేషనలైజేషన్ ఒక్కటే దారిగా కనిపించింది. అంటే వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా యూనిఫై చేయడం, వాళ్ళలో ఒక నేషనలిజం స్పిరిట్ నింపడం, అది వాళ్ళకి ఒక దారిగా కనిపించింది. సో ఈ ఫ్యాసిస్ట్, నాజిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశాల్లో ప్రజలకి కమ్యూనిజం పట్ల, డెమోక్రసీ పట్ల, మిగతా ఐడియాలజీస్ పట్ల ద్వేషాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా అందరూ ఒకటే టైప్ ఆఫ్ ఒపీనియన్కి రావాలని చెప్పేసి ప్రజల్లో ఒత్తిడి కలుగజేశారు. వాళ్ళు కమ్యూనిజాన్ని, లిబరలైజేషన్ని, ఈ 2 టైప్ ఆఫ్ ఐడియాలజీస్ని కంప్లీట్గా అపోజ్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద నేషనలైజేషన్ తీసుకురావాలని కోరుకున్నారు. వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాలజీని తీసుకొచ్చారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ దేశం మీద చాలా తీవ్రమైన ప్యాట్రియాటిక్ ఫీలింగ్ ఉండాలి. జాతి అంటే మేమందరం ఒకటే జాతికి చెందిన వాళ్ళము అనే ఒక ఫీలింగ్ రావాలి. వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండాలి అండ్ వేరే దేశాల మధ్య, వేరే దేశాలపైన హేట్రెడ్ అనేది పెంచాలి. ఇటువంటి ఐడియాలజీస్తో ఈ ఫ్యాసిస్ట్ ఇంకా నాజిస్ట్ లీడర్స్ అనే వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు డిక్టోరియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకురావాలని ప్రపోజ్ చేస్తారంటే ప్రజల్లో డిక్టేటర్షిప్ ఉంటేనే మన దేశం ముందుకొస్తుంది, ఇప్పటి వరకు మనం పడ్డ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ వస్తుంది అని వాళ్ళు బిలీవ్ చేశారు. ఈ ఫ్యాసిస్ట్ ఐడియాలజీస్ ఎలా ఉంటాయంటే ఆ దేశంని, ఆ జాతిని చాలా ఎక్కువగా వర్షిప్ చేయడం అండ్ లీడర్ ఎవరైతే ఉంటారో, హిట్లర్ లాంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రజలు కంప్లీట్గా ట్రస్ట్ చేయడం, ఆరాధించడం. అంటే వాళ్ళకి మించి ఏ లీడరు లేరు, వాళ్ళ లీడర్ చెప్పిందే చేయడం. అటువంటి స్థితికి ప్రజలందరూ రావాలని వీళ్ళు అనుకున్నారు. ఎందుకంటే అంతేకాదు వీళ్ళు ఎక్స్ట్రీమ్ నేషనలిజంని, మిలిటరీ కాంక్వెస్ట్ని అంటే ఇతర రాజ్యాలని, చిన్న రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకోవడం, తరచూ వార్స్ చేయడము, ఓకే, ఇలాంటివన్నీ చేయడాన్ని ప్రోత్సహించారు. అంటే ఈ ఫ్యాసిజము, నాజిజం ఎక్కువగా వైలెన్స్కి ప్రాధాన్యత ఇచ్చారనమాట. ఏదైనా చేయని మన కంట్రీయే ముందుండాలి, మనం ఎలా అయినా అందరికైనా పైంజలో ఉండాలి. ఓకే, అండ్ వరల్డ్ వార్ 1లో డిఫీట్ అయిన తర్వాత వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా అఫెండ్ అయ్యారనమాట. మన కంట్రీని వాళ్ళు ఇంత హ్యూమిలేట్ చేశారు. ఈ హిట్లర్ లాంటి నాయకులు ఏం చేశారంటే ప్రజల్ని, నేను మళ్ళీ జర్మనీ యొక్క మర్యాదని, గొప్పతనాన్ని మళ్ళీ తీసుకొస్తాను, నన్ను మీరు నమ్మండి, మీరందరూ కూడా నన్ను నాయకుడిగా ఎంచుకోండి, నేను జర్మనీని మళ్ళీ పై ఎంచులో తీసుకొస్తాను, మళ్ళీ ఫ్రంట్ ప్లేస్లోకి తీసుకొస్తాను అని చెప్పేసి ఈ హిట్లర్ చాలా బెస్ట్ మంచి వక్త అని చెప్తారంటే బాగా మాట్లాడగలిగే పర్సన్ అనమాట. ప్రజల్లో ఇతనిచ్చే స్పీచెస్ వల్ల థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి కూర్చుని విని చాలామంది ఇతని యొక్క ఐడియాలజీస్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఓకే, కానీ ఇతని వల్ల జరిగిన డిస్ట్రక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. అవి ఏంటనేది ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ తర్వాత మనం నేర్చుకుంటాం. వీళ్ళు కంప్లీట్గా ఏంటంటే సోషలిజంని, కమ్యూనిజంని, కమ్యూనిజంని కంప్లీట్గా అపోజ్ చేశారు. అండ్ క్యాపిటలిజంని వీళ్ళు స్టేట్ కంట్రోల్డ్గా ఉంచాలనుకున్నారు. ఇట్ ఆల్సో స్టూడ్ ఫర్ అబాలిషింగ్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ అన్నిటినీ రద్దు చేసి డిక్టేటర్షిప్లోకే, అంటే ఈ లీడర్ కంట్రోల్లోనే కంప్లీట్ ఫ్యాక్టరీస్ కానీ అన్నీ అతని ఆధీనంలోనే ఉండేటట్టు చేసుకున్నారు.
దిస్ ఐడియాలజీ వాజ్ మోర్ పాపులర్ ఇన్ ద డిఫీటెడ్ కంట్రీస్ హూ ఆర్ ఫీలింగ్ ఇన్సల్టెడ్. ఈ ఫ్యాసిస్ట్ నాసిస్ట్ ఐడియాలజీస్ మనం ఎక్కువగా డిఫీటెడ్ కంట్రీస్లోనే చూస్తున్నాము, ఇటలీలోని జర్మనీలోని చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళపైన ఇంపోజ్ చేసిన కండిషన్స్ ఆ విధంగా ఉన్నాయి. ట్రీటీ ఆఫ్ వర్సేలీస్లో ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ ట్రీటీలో ఈ వరల్డ్ వైడ్ డిప్రెషన్ వల్ల ప్రెషర్ ఎక్కువైపోయింది. ఇట్ ఫస్ట్ బిగన్ విత్ ద విక్టరీ ఆఫ్ బెనిటో ముస్సోలినీ ఇన్ ఇటలీ ఇన్ 1922లో ఇటలీలో ముస్సోలినీ అధికారంలోకి వచ్చాడు. అండ్ హిట్లర్ ఇంకా తన నాజీ పార్టీ జర్మనీలో పవర్లోకి వచ్చింది ఎప్పుడు 1933లో. ఈ ముస్సోలినీ ఇటలీలో, ఈ హిట్లర్ జర్మనీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాసిస్ట్ నాజిస్ట్ ఐడియాలజీస్ ఇంకా బలంగా రూపుదిద్దుకున్నాయి. ప్రజల్లో ఈ ఐడియాలజీస్ని చాలా ఎక్కువగా రుద్దడం స్టార్ట్ చేశారు. జనరల్ ఫ్రాంకో కేమ్ టు పవర్ ఇన్ స్పెయిన్ ఆఫ్టర్ ఎ లాంగ్ మిలిటరీ క్యాంపెయిన్ అగెయిన్స్ట్ ద డెమోక్రటిక్ స్టేట్ ఇన్ 1939. స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో పవర్లోకి వచ్చారు. మీన్వైల్ జపాన్ ఈజ్ ఆల్సో డెవలప్డ్ ఆన్ ఇట్స్ ఓన్ వర్షన్ ఆఫ్ ఫ్యాసిస్ట్ ఐడియాలజీ. జపాన్లో కూడా ఇటువంటి డిక్టేటర్ టైప్ ఆఫ్ ఆలోచనలే డెవలప్ చేస్తూ వచ్చారు వాళ్ళ వెర్షన్లో. ఇంకా మిలిటరిజం స్టార్టెడ్ ఇట్స్ మిలిటరీ క్యాంపెయిన్ ఇన్ చైనా అండ్ కొరియా. జపాన్ కూడా చైనాలో, కొరియాలో తన యొక్క మిలిటరీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి అటాక్స్ చేయడము, ఆక్యుపై చేయడము లాంటివి జపాన్ కూడా చేస్తూ వచ్చింది. ఆల్ దీస్ డిక్టేటర్స్ వర్ ఇన్ సమ్ వేస్ ఫాలోవర్స్ ఆఫ్ ద ఫ్యాసిస్ట్ ఐడియాలజీ. ఈ డిక్టేటర్స్ అందరూ అంటే ముస్సోలినీ కానివ్వండి, హిట్లర్ కానివ్వండి, అండ్ జపాన్లో పరిస్థితులు కానివ్వండి, ఇవన్నీ కూడా సేమ్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్, ఇవన్నీ కూడా ఫ్యాసిస్ట్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్తో వీళ్ళందరూ ముందుకొచ్చారు. సో హిట్లర్ వాజ్ అ పవర్ఫుల్ స్పీకర్. అతను చాలా బాగా స్ట్రాంగ్గా మాట్లాడతాడంట. అతను మీటింగ్స్లో ఇచ్చే స్పీచెస్కి చాలామంది జనాలు గంటల కొద్దీ స్పీచ్ ఇచ్చినా కూడా అలా కూర్చొని వినేవారంట. ఇతని స్పీచెస్లో ఎక్కువగా ఎలా ఉండేవంటే చాలా ఎక్స్ట్రీమిస్ట్గా ఉండేవి. లైక్ వాళ్ళల్లో చాలా డీప్గా ప్యాట్రియాటిక్ అనడం కన్నా ఈ నేషనలిస్టిక్ ఫీలింగ్స్, ఈ జాతికి సంబంధించిన ఫీలింగ్స్ చాలా డీప్గా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేవారు. He was a powerful speaker and his passion and his words moved many people. అంటే తన దేశం పట్ల తనకున్న ప్రేమ, తనకున్న ఈ స్ట్రాంగ్ బోల్డ్ డెసిషన్స్, యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలకి అది చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. జర్మనీ పీపుల్ అందరూ దానికి చాలా ఇంప్రెస్ అయ్యారు. He promised to build a strong nation under the injustice of Versailles Treaty and restore the dignity of German people. ప్రామిస్ చేశాడు అతను. ఎలా అంటే మన జర్మనీ దేశస్తుల గౌరవాన్ని నేను మళ్ళీ నిలబెడతాను, ఈ వర్సైలీస్ ట్రీటీలో మనం ఎలా అయితే ఇన్సల్ట్ చేయబడ్డాము అదంతా నేను క్లియర్ చేస్తాను, మళ్ళీ మన నేషన్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాను అని పీపుల్కి ప్రామిస్ చేశాడు. అంతేకాదు హీ ప్రామిస్డ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దోజ్ హూ లుకింగ్ ఫర్ వర్క్. ఎవరైతే పని కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ నేను ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తాను. ఇంకా సెక్యూర్ ఫ్యూచర్, యూత్కి చాలా బాధ్యత కలిగిన భవిష్యత్ని, ఫ్యూచర్ని అందిస్తాను. అండ్ ఇంకా హీ ప్రామిస్ టు రిమూవ్ ఆల్ ఫారెన్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే ఇతర దేశాల యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా ఫైట్ ఆల్ ఫారెన్ కాన్స్పిరసీస్ అగెయిన్స్ట్ ద జర్మనీ. ఈ ఫారెన్ కంట్రీస్, ఈ విదేశీ కుట్రలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను తిప్పుకొడతాను, వాళ్ళందరినీ మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళందరికీ నేను ఒక గట్టి జవాబు ఇస్తానని చెప్పి ప్రజల్లో చాలా స్ట్రాంగ్గా అయిన స్పీచెస్ అనేవి ఇచ్చాడు. సో ఈ విధంగా హిట్లర్ డివైజ్డ్ ఎ న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్లో ఒక కొత్త రకాన్ని హిట్లర్ తీసుకొచ్చాడు. అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ స్పెక్టకల్ టు మొబిలైజ్ ద మాసెస్. అంటే పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రకమైన రెవల్యూషన్, ఒక రకమైన చేంజెస్ తీసుకురావడానికి ఈ టైప్ ఆఫ్ రిచువల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయన తెలుసుకున్నారు. ఓకే, సో ఇతను ముస్సోలినీ, ఈ పిక్చర్లో ఉన్నది ముస్సోలినీ. సో ముస్సోలినీ అండ్ హిట్లర్, వీళ్ళ వల్ల ప్రపంచంలో చాలామంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. అదేంటనేది మనం ఇప్పుడు చూస్తాము. ఫ్రమ్ హిట్లర్ స్పీచ్, ఇక్కడ మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, ఇది మీరు రీడ్ చేయండి. ఇది హిట్లర్ స్పీచ్ అన్నమాట. ఏంటంటే ఈ పారాగ్రాఫ్లో ఆయన ఏం చెప్పాడంటే, అన్నిటికన్నా బలమైన జాతికి ప్రపంచం బహుమతిని, గిఫ్ట్ని ఇవ్వలేదు. అంటే ప్రజల యొక్క మనసులో జాతి మీద ఉన్న ఇష్టము, దాని యొక్క స్ట్రాంగ్నెస్ ఉంటే మన సక్సెస్ని చాలా వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ప్రపంచంలో జీవించడానికి, బ్రతకడానికి, అంటే జీవించే హక్కు ఉన్నంత వరకు కూడా మన మనసులో మనం మన నేషన్ పట్ల, మన యొక్క ఫ్యూచర్ పట్ల కట్టుకునే ఈ స్ట్రాంగ్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరూ తీయలేరు. దాన్ని మనం అది మన మనసులో ఉన్నంత వరకు ఆ టెరిటరీని, అంటే మనం అది విస్తరించుకుంటూ వెళ్ళొచ్చు అని తన యొక్క స్పీచ్లో భాగంగా తను చెప్పారు. నెక్స్ట్, నాజీస్ హెల్డ్ మ్యాసివ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ టు డెమాన్స్ట్రేట్ ద సపోర్ట్ ఫర్ హిట్లర్.
సో హిట్లర్ని సపోర్ట్ చేస్తూ ఈ నాజీ పార్టీ సపోర్టర్స్ అందరూ కూడా పెద్ద పెద్ద ర్యాలీస్ చేస్తూ హిట్లర్కి సపోర్ట్గా ర్యాలీస్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్, అండ్ క్రియేట్ అ సెన్స్ ఆఫ్ యూనిటీ. వాళ్ళు ఒక యూనిటీని క్రియేట్ చేయడానికి, పీపుల్లో ఒక యూనిటీని క్రియేట్ చేయడానికి రెడ్ బ్యానర్స్, స్వస్తిక్ గ్రూప్, ఈ స్వస్తిక్ సింబల్ ఉంది కదా, ఇది నాజీ సింబల్, ఇది ఈ స్వస్తిక్ సింబల్ ఉంది కదా, ఇది ఉన్న ఒక రెడ్ ఫ్లాగ్ని పట్టుకుని వీళ్ళందరూ చూడండి ఎలా చూపిస్తున్నారో, హిట్లర్ ఫోటో ఒకటి పెట్టుకుని హిట్లర్ వైపు వాళ్ళకున్న సపోర్ట్ని ఈ విధంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు. రెడ్ బ్యానర్స్ విత్ స్వస్తిక అండ్ నాజీ సెల్యూట్ అండ్ ద రిచువల్స్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఆఫ్టర్ ద స్పీచెస్ వర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ పవర్. హిట్లర్ స్పీచ్ అయిపోయిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా క్లాప్స్ కొట్టడము, ఆయన ఫోటో, ఫ్లాగ్ ఇవన్నీ పట్టుకుని రోడ్లపైన ర్యాలీ చేయడం, ఇదంతా కూడా ప్రజలు హిట్లర్కి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేది మనకి తెలుస్తుంది. ఈ విధంగా హిట్లర్ మొబిలైజ్డ్ ద సపోర్టర్స్ బై ప్రామిసింగ్ టు ఎస్టాబ్లిష్ రేషియల్ సుప్రిమసీ ఆఫ్ ఆరియన్స్. మనమే మొట్టమొదటి ఆరియన్స్, అంటే ఈ ప్రపంచానికి మనమే నెంబర్ 1, మన జాతే గొప్పది, ఇతర జాతులు మనకన్నా తక్కువ జాతులు అని చెప్పేసి ప్రజల్లో ఒక రకమైన ఫీలింగ్ తీసుకొచ్చారు. ఈ విధంగా జనాలందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఇతను జర్మనీలో మైనారిటీ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, జిప్సీస్, జూస్ అంటే యూదులు, ఓకే, ఇంకా జిప్సీస్, ఓకే, వీళ్ళని టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఎందుకు అంటే ఇతను ఏం బిలీవ్ చేశాడంటే World War I జర్మనీ ఓడిపోవడానికి జ్యూస్ బ్యాక్ స్టాప్ చేశారు ఫ్రాన్స్తో కలిపి అని చెప్పేసి ఈయనకి ఒక ఇది ఉందన్నమాట, ఒక రీజన్ ఉంది. దాంతో ఈయన జ్యూస్ అందరినీ బిగ్గెస్ట్ టార్గెట్గా పెట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. యాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ సిన్స్ ద జిప్సీస్ వర్ నోమడిక్ అండ్ సమ్ జూస్ ఓన్డ్ పాన్ షాప్, లెంట్ మనీ అండ్ మెనీ మిడిల్ క్లాస్ జర్మన్స్ కుడ్ బి టర్న్డ్ అగెయిన్స్ట్ దెమ్. He also attacked communism and capitalism, terming both of them as Jewish conspiracies. ఈ విధంగా ఆ దేశంలో చిన్న చిన్న షాప్స్ నడుపుకునే జ్యూస్ మీద అటాక్ చేయడము, అండ్ ఇంకా వీళ్ళు కమ్యూనిజంని, క్యాపిటలిజంని ఎక్కువగా సపోర్ట్ చేస్తారని చెప్పి వాళ్ళ మీద అటాక్స్ అనేవి ఎక్కువగా జరిపించేవాడు. అప్పటి వరకు ఈ గ్రేట్ డిప్రెషన్ని, ఈ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీని చూసిన ఈ మిడిల్ క్లాస్ ఇంకా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అప్పటి వరకు వాళ్ళు చాలా ఎకనామిక్ డిస్టర్బెన్సెస్ చూసారు కదా, దాంతో భయపడిపోయిన వాళ్ళందరికీ కూడా ఈ హిట్లర్ మాటలు చాలా బాగా నచ్చాయి. అతను ఏమన్నాడంటే ఈ కమ్యూనిజాన్ని వ్యతిరేకించాడు, అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాను, మళ్ళీ మీ అందరి సిచ్యువేషన్ బెటర్ చేస్తాను అని చెప్పేటప్పటికి ప్రజలందరూ కూడా మళ్ళీ హిట్లర్ వైపు ఇంప్రెస్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఈ హిట్లర్ వర్కింగ్ క్లాస్ మూమెంట్ ఏదైతే ఉందో, ఇట్ వాజ్ లెడ్ బై కమ్యూనిస్ట్ ఇంకా సోషలిస్ట్, ఈ మూమెంట్ని నడుపుతూ వచ్చారు. సో ఈ సిద్ధాంతాలని, ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ని, వీటన్నిటిని కూడా హిట్లర్ వ్యతిరేకిస్తూ వచ్చాడు. ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ నాజీ పార్టీ ప్రోపగండా గేవ్ సమ్ హోప్స్ ఆఫ్ ఎ బెటర్ ఫ్యూచర్. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ నాజీ పార్టీ పీపుల్కి చాలా బెటర్ ఫ్యూచర్ ఇస్తాను అని ప్రోపగండా చేసేటప్పటికి ప్రజలందరూ కూడా ఈయన్ని నాయకుడిగా ఎన్నుకొని ఇతనికి సపోర్ట్ ఇచ్చారనమాట. హిట్లర్ వాజ్ ద అన్క్వశ్చన్ లీడర్ ఆఫ్ నాజీ పార్టీ. నాజీ పార్టీలో హిట్లర్ని క్వశ్చన్ చేసే వాళ్ళెవ్వరూ లేకుండా హిట్లర్ క్రియేట్ చేసుకున్నాడు తన ఎన్విరాన్మెంట్ని. In 1928, the Nazi party had got less than 2.6% of votes in Reichstag, the lower house of Germany parliament. But by 1932, it had become the largest party. 1928లో 2.6% ఓట్స్ వచ్చిన నాజీ పార్టీ 1932 వచ్చేటప్పటికి ఒక లార్జెస్ట్ పార్టీ, జర్మనీలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 37% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. దీని అంతటికి మెయిన్ రీజన్ ఎవరంటే హిట్లర్ ఇంకా ఆయన యొక్క స్పీచెస్. ఈ విధంగా హిట్లర్ కేమ్ ఇన్ టు పవర్. అతను పవర్లోకి, అధికారంలోకి వచ్చాడు. అండ్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ అన్డెమోక్రటిక్ అండ్ ఆటోక్రటిక్ రూల్. వెంటనే అతను ఎటువంటి రూలింగ్ చేశాడంటే డెమోక్రసీని తీసివేశాడు. అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రజల నిర్ణయాలు తీసుకోవు. ఆటోక్రటిక్ కాదు, అంటే రాణులు పరిపాలన కూడా కాదు. ఇది ఒక డెమోక్రటిక్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకొచ్చాడు. అండ్ హీ విల్ బీ ద ఓన్లీ లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ హిస్ డెసిషన్స్ విల్ బీ ద ఫైనల్. అతన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు డిక్టేటర్ అంటే. నెక్స్ట్, he stopped working all the democratic institutions like parliament ఇలాంటివన్నీ తీసివేశాడు అనమాట. దిస్ included arbitrary arrest of political opponents, especially communist, and putting them in the concentration camp. అంటే కమ్యూనిస్ట్ని,
పొలిటికల్గా అపోజ్ చేసిన పొలిటికల్ పార్టీ వాళ్ళని, ఓకే, వీళ్ళందరినీ, లేదా నార్మల్ పీపుల్ ఎవరైతే తన ఐడియాలజీ నచ్చక క్వశ్చన్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈ కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్కి పంపించేసేవారు. అంటే శిక్షా శిబిరాలు అంటారనమాట వాటిని. అంటే వాళ్ళకి పనిష్మెంట్స్ని ఇంపోజ్ చేసేవారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జూయిష్ స్లేవ్ లేబరర్స్. నేను చెప్పాను కదా ఇతనికి చాలా పెద్ద టార్గెట్ ఎవరంటే జూస్ ఇంకా జిప్సీస్ ఇంకా కమ్యూనిజంని సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళందరినీ వెతికి పట్టుకుని వాళ్ళని బంధించి అరెస్ట్ చేసి చాలామందిని స్లేవ్ లేబరర్స్గా ఉపయోగించుకునేవాళ్ళు. ఈ ఫోటో వచ్చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్ నియర్ జీనా, జర్మనీ ఇన్ 1945. 1945లో ఈ బుచెన్ వరల్డ్ దగ్గర ఇదొక కాన్సన్ట్రేషన్ శిక్షా శిబిరం, కాన్సన్ట్రేషన్ క్యాంప్. ఈ కనిపించే వాళ్ళందరూ కూడా జూవిష్ పీపుల్. ఇదిగో ఇది అదే ఫోటో. ఇండాక్ట్రినైజేషన్ అంటే ఈ నాజీ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే ఈ జర్మన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ నాజీస్ అందరూ కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకి జాతి సంబంధించిన విషయాలు ఎక్కువగా నేర్పించేవారు. అంటే ఈ జర్మనీ రేషియల్ సుపీరియారిటీ, మన జాతి చాలా గొప్పది, మన రేస్ చాలా సుపీరియర్ రేస్. నెక్స్ట్ గ్రేట్నెస్ ఆఫ్ హిట్లర్ యొక్క గొప్పతనం గురించి నేర్పించేవారు. అండ్ అదే చిన్నప్పటి నుంచి వాళ్ళ మనసుల్లో జూస్ పట్ల హేట్ నింపేవారు. అంటే యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల హేట్రెడ్ ఎక్కువగా నింపేవారు. అండ్ జూస్ ఇంకా అదర్ పీపుల్, జిప్సీస్ లాంటి పీపుల్ పైన ఎక్కువగా హేట్రెడ్ని నింపేవారు. ఇప్పుడు మనం ప్రెసెంట్ నార్త్ కొరియాలో కూడా అటువంటి డిక్టేటర్షిప్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని చూస్తున్నాం కదా, సేమ్ ఆ టైప్లో ఉండేదన్నమాట. 6 నుంచి 10 ఇయర్స్ ఉన్న మగపిల్లలందరూ కూడా ఈ నాజీ ట్రైనింగ్ని వాళ్ళ చిన్నప్పటి నుంచే పొందేవారు. అండ్ ఈ పిల్లలు, ఈ 6 to 10 ఇయర్స్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ప్లెడ్జ్ చేసేవారట. ఎలా అంటే, నేను నా బ్లడ్, నా స్ట్రెంగ్త్, నా శక్తి అంతా కూడా మన దేశ నాయకుడు ఎవరైతే ఉన్నారో హిట్లర్ కోసమే నేను యూజ్ చేస్తాను, నా ప్రాణాన్ని కూడా హిట్లర్ కోసం నేను త్యాగం చేస్తాను, నా దేశానికి, నా జాతికి నేను ఎప్పుడు కూడా గౌరవాన్ని తీసుకొచ్చేవాడిలా ఉంటాను, ఇలా అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రామిస్ చేసేవారు. రాబర్ట్ లే, head of the German Labour Front, said, "We start when the child is 3 years old. As soon as even starts to think, he is given a little flag to wave." ఇక్కడ రాబర్ట్ లే అనే వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మేము పిల్లలు 3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఒక చిన్న ఫ్లాగ్, అంటే జర్మనీ ఫ్లాగ్ ఇచ్చి వాళ్ళ చేత దాన్ని వేవ్ చేపిస్తాం. అప్పటి నుంచి వాళ్ళ మనసులో దేశభక్తి, జాతి భక్తిని నింపుతాము అని చెప్తున్నాడు. ఈయన ఒక జర్మన్ లేబరర్ అనమాట. ఈయన ఏమంటున్నారంటే, పిల్లలు 3 ఇయర్స్ అప్పటి నుంచే మేము వాళ్ళకి జర్మనీ యొక్క చిన్న ఫ్లాగ్ వాళ్ళ చేతిలోకి వచ్చి వాళ్ళ మనసులో జాతి గురించి, జర్మనీ గురించి, వాళ్ళ దేశభక్తి గురించి నింపుతాము. వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళు వేరే పని చేయాలన్నా మేము వాళ్ళని వదిలిపెట్టము. వాళ్ళు ఎప్పటికీ కూడా అడాల్ఫ్ హిట్లర్కి విధేయులుగా ఉండడానికి మేము వాళ్ళని ట్రైన్ చేస్తాము, ప్రిపేర్ చేస్తామని చెప్పేసి ఈ వ్యక్తి చెప్తున్నాడు. నెక్స్ట్, ఉమెన్ అండర్ నాజీస్. ఈ నాజీస్ నేతృత్వంలో, వీళ్ళ యొక్క రూలింగ్లో ఉమెన్ ఏ విధంగా ఉండేవారో చూద్దాం. 1934 సెప్టెంబర్ 8న న్యూరెంబర్గ్ పార్టీ ర్యాలీలో హిట్లర్ విమెన్ గురించి ఈ విధంగా అడ్రస్ చేశారు. ఎలాగా చూద్దాం. We do not consider it correct for the woman to interfere in the world of the man in his main sphere. అంటే ఏంటంటే, మగవాళ్ళు, పురుషుల ప్రపంచంలో మహిళలు ఎవరైతే ఉంటారో, ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి, ఇంటర్ఫియర్ అవ్వడానికి ఎటువంటి హక్కు లేదు, వాళ్ళు అసలు ఇంటర్ఫియర్ అయ్యే వీలే లేదనేసి చెప్తున్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, వీళ్ళిద్దరూ కూడా ఈక్వల్ అయిన కాంట్రిబ్యూషన్ ఇస్తారు. అంటే మెన్ వచ్చేసి వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, వాళ్ళ యొక్క ధైర్య సాహసాలన్నింటినీ కూడా దేశం కోసం పెడితే, మహిళలు కూడా వాళ్ళ మనసులో ఎప్పటికీ బాధని లేదా వాళ్ళ సాక్రిఫైస్ని చూపిస్తుంటారు. ద ఉమెన్ గివ్స్ ఎటర్నల్ సెల్ఫ్ సాక్రిఫైస్. ఉమెన్ నిరంతరం తన సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది. ఎటర్నల్ పెయిన్కి, సఫరింగ్కి గురవుతూ ఉంటుంది. ఎవ్రీ చైల్డ్ దట్ ఉమెన్ బ్రింగ్ టు వరల్డ్ ఈజ్ అ బ్యాటిల్. ప్రపంచం కోసం ఒక బిడ్డనిచ్చే ప్రతి మహిళ కూడా ఒక పెద్ద యుద్ధమే చేస్తుంది అనేసి ఈయన ఉమెన్స్ గురించి అడ్రస్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తే, ద ఉమెన్ ఈస్ ద మోస్ట్ స్టేబుల్ ఎలిమెంట్ ఇన్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఎ ఫోక్. అంటే ఒక జాతిని కాపాడడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది మహిళే అని చెప్తున్నాడు. ఉమెన్ ఇన్ ద రేషియల్ స్ట్రగుల్, ఉమెన్ ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ రేషియల్ కమ్యూనిటీ జస్ట్ యాజ్ నేచర్ అండ్ ప్రొవిడెన్స్ హ్యావ్ డిటర్మైన్డ్ సో. అంటే ఈ స్ట్రగుల్లో ఉమెన్
కాంట్రిబ్యూషన్ అంతా కూడా అది ప్రకృతి పరంగా, నేచర్ పరంగా సహజ సిద్ధంగా ఇవ్వబడింది అనేసి చెప్తున్నాడు. అంటే మెన్ యుద్ధాల్లో పాల్గొని చాలా సాహసంగా, ధైర్యంగా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాడతారు కదా, అదేవిధంగా మహిళలు కూడా వాళ్ళు ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పటి నుంచి ఒక యుద్ధంతో సమానంగా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని సఫరింగ్లో పెడుతూ ఉంటారు, సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు అని తన యొక్క మీటింగ్స్లో ఉమెన్కి సంబంధించి ఈ విధంగా మాట్లాడారు. అంటే ఇక్కడ ఇంకా బ్రాడ్గా అర్థం చేసుకోవాలంటే పిల్లల్ని పెంచే శ్రమ, ఆ బాధలన్నీ కేవలం మహిళలకి మాత్రమే ప్రభావితం కావాలి. అండ్ ఈ ఉమెన్ అనేవాళ్ళు మెన్ వరల్డ్లోకి రాకూడదు, వాళ్ళ డెసిషన్స్లోకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనేసి ఈయన చెప్తున్నాడు. ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఉమెన్ అక్యూజ్డ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ జ్యూస్ బీయింగ్ పబ్లిక్లీ పనిష్డ్, అంటే యూదుల్ని కాపాడుతున్నారు అనే ఒక రీజన్ తోటి ఈ ఉమెన్ని పబ్లిక్గా పనిష్ చేస్తున్న పిక్చర్ అన్నమాట ఇది. ఓకే, అడాల్ఫ్ హిట్లర్ చాలా క్రూయల్ టైప్ ఆఫ్ డెసిషన్స్ తీసుకునేవారు. జూస్ని, జిప్సీస్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళని వెతికి వెతికి చంపించేవారు, స్లేవ్స్గా చేసుకునేవారు. వాళ్ళని ఎవరైనా ప్రొటెక్ట్ చేసినా, కమ్యూనిస్ట్ ఐడియాలజీస్తో ఉన్న వాళ్ళని కూడా పనిష్ చేసేవారు. అతన్ని ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి ఉండేది కాదు. ఈ ఫోటో చూడండి, దిస్ ఈస్ అడాల్ఫ్ హిట్లర్ విత్ ఆల్ ద యూత్. ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా, 6 to 10 years ఆఫ్ బాయ్స్ అందరూ కూడా శిక్షణ శిబిరాల్లో అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారని, అండ్ లైఫ్ లాంగ్ ఈ అడాల్ఫ్ హిట్లర్కి మాత్రమే వాళ్ళ లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేస్తామని వీళ్ళొక ప్లెడ్జ్ కూడా తీసుకొస్తారని చెప్పాను కదా, అదే అనమాట ఈ పిక్చర్. పాస్టర్ నిమోల్లర్ అనే వ్యక్తి ఒక రెసిస్టెన్స్ ఫైటర్, అంటే ఒక నిరసన ఉద్యమకారుడు. ఇతను ఏం అబ్జర్వ్ చేశాడంటే ఈ నాజీస్ ఎవరైతే ఉన్నారో నార్మల్ పీపుల్ పైన, సిటిజన్స్ పైన ఇంత హింసాత్మకంగా, ఇంత వైలెన్స్ పూర్వకంగా ఏదైతే వాళ్ళ యాక్షన్స్ తీసుకుంటున్నారో దాన్ని మామూలు ప్రజలు ఎలా సైలెంట్గా చూస్తున్నారు, వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళు అసలు నాజీ ఎంపైర్ని క్వశ్చన్ చేయట్లేదు, అండ్ క్రైమ్స్ కమిటెడ్ అగెయిన్స్ట్ ద పీపుల్ ఇన్ నాజీ ఎంపైర్ మొత్తంలో ప్రజలపైన జరుగుతున్న ఈ క్రైమ్స్కి ప్రజలు ఎందుకు అసలు మౌనంగా ఉన్నారని చెప్పేసి ఆయన ఈ సైలెన్స్ కోసం దీనికి సంబంధించి ఒక రైటింగ్స్ అయితే రాశారనమాట. అదేంటో చూద్దాము. హీ రోట్ మూవింగ్లీ అబౌట్ దిస్ సైలెన్స్. దీని అర్థం ఏంటంటే చూడండి, ఫస్ట్ దే కేమ్ ఫర్ కమ్యూనిస్ట్. ముందు వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు. ఓకే, నేను కమ్యూనిస్ట్ని కాదు కదా, అందుకని నేనేమి చెప్పలేదు. దెన్ దే కేమ్ ఫర్ సోషల్ డెమోక్రట్స్. ఆ తర్వాత వాళ్ళు సోషల్ డెమోక్రట్స్ కోసం వచ్చారు, సో అందుకే నేనేమి చేయలేదు. నెక్స్ట్ దెన్ దే కేమ్ ఫర్ ట్రేడ్ యూనియనిస్ట్. కార్మిక సంఘ నాయకుడి కోసం వచ్చారు. నేనేం కార్మిక సంఘ నాయకుడిని కాదు కదా, అందుకే నేనేమి మాట్లాడలేదు. ఆ తర్వాత దెన్ దే కేమ్ ఫర్ జూస్. ఆ తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు. బట్ ఐ వాజ్ నాట్ ఎ జూ, కానీ నేను ఒక యూదుల్ని కాదు కదా, సో ఐ డిడ్ లిటిల్, అందుకే నేను పెద్దగా ఏమీ మాట్లాడలేదు. దెన్ వెన్ దే కేమ్ ఫర్ మీ, ఎప్పుడైతే వాళ్ళు నా కోసం వచ్చారో దేర్ వాజ్ నో వన్ లెఫ్ట్ హూ కుడ్ స్టాండ్ అప్ ఫర్ మీ. అప్పుడు నా కోసం మాట్లాడడానికి నా చుట్టూ ఎవరు లేరు అని చెప్తున్నారు. ఈ రైటింగ్స్కి అర్థం తెలిసిందా? ఈ విధంగా ఈ పాస్టర్ నిమోల్లర్ అనే వ్యక్తి తన నిరసనని, తన రెసిస్టెన్స్ని చూపుతూ ఈ లైన్స్ అనేవి రాశారు. నెక్స్ట్, ఆన్ 3rd March 1933 ద ఫేమస్ ఎనేబ్లింగ్ యాక్ట్ వాజ్ పాస్డ్. 1933లో ఒక ప్రఖ్యాతి కాంచిన యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. అదేంటి చూడండి, దిస్ యాక్ట్ ఎస్టాబ్లిష్డ్ డిక్టేటర్షిప్ ఇన్ జర్మనీ. ఈ యాక్ట్ జర్మనీలో డిక్టేటర్షిప్ అంటే నియంత పాలనని స్టార్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచి లైక్ అడాల్ఫ్ హిట్లర్ విల్ బి అ డిక్టేటర్. వేరే ఏ పొలిటికల్ పార్టీ కూడా అక్కడ రన్ చేయదు, ఎవ్వరు ఈ హిట్లర్ యొక్క డెసిషన్ని క్వశ్చన్ చేయలేరు. ఈ యాక్ట్ ద్వారా పార్లమెంట్ని పట్టించుకోకుండా కంప్లీట్ పవర్స్ అన్నీ కూడా హిట్లర్ చేతిలో పడ్డాయి. అకార్డింగ్ టు విచ్ యాక్ట్? ఎనేబ్లింగ్ యాక్ట్. నెక్స్ట్, ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాన్డ్ ఎక్సెప్ట్ ఫర్ ద నాజీ పార్టీ. ఈ ఎనేబ్లింగ్ యాక్ట్ ప్రకారం హిట్లర్ ఈజ్ ద డిక్టేటర్ కదా, సో ఇప్పటి నుంచి ఏంటంటే ఆ దేశంలో వేరే ఏ పొలిటికల్ పార్టీస్ ఉండవు ఎక్సెప్ట్ నాజీ పార్టీ, అండ్ వేరే ఏ ట్రేడ్ యూనియన్స్ కానీ అవేమి ఉండవు, అవన్నీ బ్యాన్ అయిపోయాయి అనమాట. అండ్ ఇట్ అఫిలియేట్స్ ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. అంటే ఆ స్టేట్లో ఆర్మీ కానివ్వండి, మీడియా కానివ్వండి, అంటే ప్రెస్ వాళ్ళు ఏమన్నా ప్రచురించాలన్నా, ఏమన్నా రాయాలన్నా అది ఏది కూడా హిట్లర్కి వ్యతిరేకంగా జరగదు. అన్ని హిట్లర్ యొక్క
అన్ని హిట్లర్ యొక్క అప్రూవల్ ప్రకారంగానే జరుగుతాయి. ఇప్పుడు ప్రతిదీ ఎవరి కంట్రోల్లో ఉందంటే అడాల్ఫ్ హిట్లర్ కంట్రోల్లో ఉంది. ఎందుకు? ఇది ఏ టైప్ ఆఫ్ రూలింగ్? డిక్టేటర్షిప్ టైప్ ఆఫ్ రూలింగ్. అకార్డింగ్ టు విచ్ యాక్ట్ హిట్లర్ ఎస్టాబ్లిష్డ్ హిస్ డిక్టేటర్షిప్? అకార్డింగ్ టు ఎనేబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1933. అది గుర్తుపెట్టుకోండి అలాగా. నెక్స్ట్, స్పెషల్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ క్రియేటెడ్ టు కంట్రోల్ అండ్ ఆర్డర్ సొసైటీ ఇన్ వేస్ దట్ నాజీస్ వాంటెడ్. సో నాజీస్ ఎలా అయితే కోరుకున్నారో వాళ్ళు కోరుకున్న విధంగా సెక్యూరిటీ చర్యలు అనేవి తీసుకొచ్చారనమాట. కొత్త టైప్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్, స్పెషల్ సర్వేలెన్స్ అనేది తీసుకొచ్చారు. అదే కాకుండా ఎగ్జిస్టింగ్ రెగ్యులర్ యూనిఫామ్ గ్రీన్ కలర్లో ఏదైతే ఉంటుందో అండ్ ఎస్ఏ ఆర్ స్ట్రాంగ్ ట్రూపర్స్, దే ఆల్సో ఫార్మ్డ్ గెస్టపో అండ్ ఎస్ఎస్ ద ప్రొటెక్షన్ స్క్వాడ్స్, క్రిమినల్ పోలీస్, సెక్యూరిటీ సర్వీస్ ఎస్డి, వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం అనేది స్టార్ట్ అయింది. దీస్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ దిస్ న్యూలీ ఆర్గనైజ్డ్ ఫోర్స్ గేవ్ ద నాజీ స్టేట్ ఇట్స్ రెప్యుటేషన్ అండ్ మోస్ట్ డ్రెడెడ్ క్రిమినల్ స్టేట్. సో కాన్స్టిట్యూషన్తో సంబంధం లేకుండా, పార్లమెంట్తో సంబంధం లేకుండా ఈ అన్లిమిటెడ్ పవర్స్ అన్ని, సుపీరియర్ పవర్స్ అన్ని హిట్లర్ చేతికి వచ్చాయి కదా. అంటే ఏంటంటే ఎటువంటి రెప్యుటేషన్ వచ్చిందంటే నాజీ స్టేట్కి, ఇట్ ఈస్ ద మోస్ట్ డ్రెడ్డెడ్ క్రిమినల్ స్టేట్, అతి నేరపూరితమైన గవర్నమెంట్ పాలన, హిట్లర్ యొక్క పాలన అనే పేరైతే వచ్చింది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా హిట్లర్ ఏ విధమైన ఆదేశాలు ఇస్తే అలాగే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. ఇంకా ఇవి కాన్స్టిట్యూషనల్ పవర్స్ కాదు కదా, ఇది ఒక పర్సన్ చేతిలోకి వచ్చాయి కాబట్టి ఆ పర్సన్ ఎలా ఆర్డర్ చేస్తే అలాగా మొత్తం కంట్రీ అనేది పనిచేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, పవర్స్ వర్ యూజ్డ్ టు అరెస్ట్ మిలియన్స్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్ని అరెస్ట్ చేయడానికి, టార్చర్ చేయొచ్చు. నెక్స్ట్, ట్రేడ్ యూనియనిస్ట్ని, పీపుల్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్లో ఉన్న ప్రజల్ని, వాళ్ళకి ఎస్పెషలీ జ్యూస్ని, యూదుల్ని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇందాక మనం కాన్సన్ట్రేటెడ్ క్యాంప్స్ అని చూసాం కదా, శిక్షా శిబిరాలు, పనిష్మెంట్ ఇచ్చే కేంద్రాలని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తరలించి వాళ్ళని ఏమంటారు టార్చర్ చేయడము, పనిష్ చేయడము, మొత్తం కూడా వాళ్ళకి నచ్చినట్టు చేసేవారు. ఎటువంటి హక్కులు అనేవి ప్రజలకు అసలు ఉండేవి కాదు. నెక్స్ట్, హిట్లర్ అగెయిన్స్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ టు ద ఎకానమిస్ట్ జల్మార్ సాత్. మళ్ళీ ఈ కంట్రీలో ఉన్న ఎకనామిక్ స్ట్రక్చర్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా హిట్లర్ ఎవరికి అప్పచెప్పారంటే జల్మార్ షాఫ్ట్ అనే వ్యక్తికి అప్పచెప్పారు. అంటే అతని ఎయిమ్స్ అన్నీ కూడా ఫుల్ ప్రొడక్షన్ ఇంకా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అందించడానికి అతను ఒక స్టేట్ ఫండెడ్ వర్క్ క్రియేషన్ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది మనకి ఈ ఫోటో వచ్చేసి అడాల్ఫ్ హిట్లర్ స్పీచ్ ఇస్తున్న ఫోటో. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ద జర్మన్ ఎంపైర్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 2, రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పటికి మనకి ఈ బ్లూ కలర్లో కనిపించేదంతా కూడా జర్మన్ యొక్క ఎంపైర్ అనమాట. సో స్టేట్ ఫండెడ్ వర్క్ క్రియేషన్ అనే ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ స్కీమ్ ద్వారా వీళ్ళు ఒక ప్రాజెక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే జర్మన్ సూపర్ హైవేస్ని కన్స్ట్రక్ట్ చేశారు. దానిపైన పీపుల్స్ కార్, ద వోక్స్ వేగన్ అనే కార్స్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. సూపర్ హైవేస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చారు. దేర్ వాజ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ ఎ సెక్షన్ ఆఫ్ ద జర్మన్లో అట్లీస్ట్ కొంత వర్గం యొక్క లివింగ్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ వచ్చాయి. ఆ తర్వాత వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకాస్త ఇంక్రీజ్ చేయడం కోసం ఈ అడాల్ఫ్ హిట్లర్ వీళ్ళు ఏం చేశారంటే ఈ వెపన్స్ యొక్క ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. ఈ విధంగా వాళ్ళు ఆర్మమెంట్ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ ఈ ప్లాన్ వచ్చేసి ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేదు. ఎందుకంటే ఈ వెపనరీస్ అంతా కూడా ఎప్పుడైతే వాళ్ళు నైబర్ కంట్రీస్తో యుద్ధం చేస్తూ ఉంటాయో ఆ టైంలోనే యూజ్ అవుతాయో తప్ప తర్వాత వాళ్ళకి దీనివల్ల సస్టైనబిలిటీ ఉండదు. ఈ విధంగా హిట్లర్ అగ్రెసివ్ ఫారెన్ పాలసీని స్టార్ట్ చేశాడు. ఆ విధానంలోనే అతను ఏమన్నాడంటే మనం వరల్డ్ వార్ 1 తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సైలీస్లో వచ్చిన రిజల్ట్ ద్వారా ఎంతైతే మన టెరిటరీస్, మన భూభాగాలను ఏవైతే కోల్పోయామో అదంతా నేను వెనక్కి తీసుకొస్తానని చెప్పాడు కదా. సో ఆ భాగంగా అతను ఏం చేశాడంటే 1939లో హీ అటాక్డ్ పోలాండ్ని అటాక్ చేశాడు. అండ్ యాజ్ వీ సా ఎర్లియర్ దిస్ స్టార్టెడ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. జర్మన్ పోలాండ్ పై చేసిన అటాక్ తోటి మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది. యాజ్ ద వార్ ప్రొసీడెడ్ ద నాజీ రెజిమ్
started its horrible program of building the racial supremacy of Germans by killings of minority communities. ఇలా వరల్డ్ వార్ 2 కొనసాగుతున్న టైంలో ఈ నాజీ ప్రభుత్వం, ఈ హిట్లర్ యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళ రేషియల్ సుప్రిమసీ అంటే వీళ్ళ జర్మన్ జాతి ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి, అంటే మా జాతే గొప్పది అని చెప్పుకోవడానికి ఆ దేశంలో మైనారిటీ జాతులు అంటే మైనారిటీ గ్రూప్స్ రేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా బ్రూటల్గా మాస్ కిల్లింగ్, ఒకటేసారి వేల మందిని చంపడం అనేది స్టార్ట్ చేసింది. జర్మన్స్ బై మాస్ కిల్లింగ్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్. ఇందాక డిస్కస్ చేసాం కదా, మైనారిటీస్ కమ్యూనిటీస్ అంటే జిప్సీస్ ఇంకా జ్యూస్, మోస్ట్లీ జ్యూస్, వాళ్ళని చంపడం అనేది స్టార్ట్ చేశాడు. ఈ ఫోటోలో మనకి హిట్లర్ ఒక మ్యాన్ ఆఫ్ పీస్ గాను మ్యాన్ ఆఫ్ వార్ గాను కనిపిస్తున్నట్టు గీసిన కార్టూన్ అనమాట. ఈ విధంగా వీళ్ళు సెకండ్ వరల్డ్ వార్ అనే ముసుగులో జర్మనీ ఒక జినోసైడల్ వార్, ఒక పెద్ద మారణ హోమం, మారణ కాండ అనేది సృష్టించింది. ఎంతో మంది ప్రజల్ని ఈ వార్ పేరుతో చంపేసిందండి. యూరోప్ నుంచి చాలా అమాయకులైన ఇన్నోసెంట్ సివిలియన్స్ని సెలెక్ట్ చేసి గ్రూప్స్గా వాళ్ళని తీసుకొచ్చి ఎంతమందిని చంపిందంటే 60 lakhs జ్యూస్ని, 60 lakhs ఆఫ్ పీపుల్, ఇంకా 2 lakhs జిప్సీస్ని, 10 lakhs పాలిష్ సివిలియన్స్ని, 70,000 జర్మన్స్. మరి మీకు డౌట్ రావచ్చు, మేడం అతనికి జర్మనీ అంటే చాలా ఎక్కువ ప్రేమ కదా తన జాతి అంటే, మరి వాళ్ళ జాతీయులను ఎందుకు చంపుకున్నాడంటే వాళ్ళ జాతీయుల్లోనే అంటే వాళ్ళ నేషనలిస్ట్లోనే అంటే వాళ్ళ నేషనాలిటీలోనే ఎవరైతే మెంటల్లీ ఫిజికల్లీ డిసేబుల్డ్ అనిపిస్తారో, అంటే వాళ్ళు మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ ఫిట్గా లేరో వాళ్ళని కూడా చంపేసేవాడంట. వీళ్ళు మన దేశం యొక్క డెవలప్మెంట్లో వీళ్ళ హెల్ప్ ఏమి ఉండదు, ఈ మెంటల్లీ వీక్ పీపుల్ ఉంటే మన దేశం హెల్ప్కి వీళ్ళేం పనికిరారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ని కూడా ఆ విధంగానే కన్సిడర్ చేసి వాళ్ళని కూడా చంపేసేవారు. అలాగా 70,000 జర్మన్స్ని చంపేశాడంట. Besides innumerable political opponents or people of different religions of faith, అంటే డిఫరెంట్ మతాల్ని నమ్ముకునే పీపుల్ని, డిఫరెంట్ పొలిటికల్ గ్రూప్స్లో ఉన్న పీపుల్ని వాళ్ళని కూడా చంపడం అనేది స్టార్ట్ చేశాడు. సో ఇలాగా మొదట్లో అందరినీ గన్స్తో కాల్చి చంపి ఆ తర్వాత వాళ్ళకి వెపన్స్ టైము ఎక్కువ అవుతుందని చెప్పి వీళ్ళు చంపడంలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఈ నాజీస్ డివైజ్డ్ హారిఫైయింగ్ మీన్స్ అంటే అతి భయంకరమైన విధానం ఒకటి తీసుకొచ్చి ఆ విధంగా మనుషుల్ని ఒకేసారి వందల కొద్ది వేల కొద్ది మనుషుల్ని చంపేసేవారు. అది ఎలా అంటే దే కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్, అంటే వేల కొద్ది ప్రజల్ని ఫస్ట్ ఒక రూమ్లోకి పంపించి ఆ గదిలోకి అంటే డిఫరెంట్ రూమ్స్లోకి గ్యాస్ ఛాంబర్స్ అంటే కార్బన్ మోనాక్సైడ్ అనే గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ని ఆ రూమ్లోకి పంపించి ఒకేసారి అందరి ప్రజలు చంపించేసేవారు అనమాట. దే కిల్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఏ గ్యాస్ ఛాంబర్ ఇన్ వేరియస్ కిల్లింగ్ సెంటర్స్ లైక్ ఆష్విజ్ అనే ప్లేస్లో వేరియస్ గదుల్లో గ్యాస్ ఛాంబర్స్ని బిల్డ్ చేసి ఆ గదుల్లోకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని పంపించి అప్పుడు ఆ గ్యాస్ రిలీజ్ చేసేవారు. లైక్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ని రిలీజ్ చేయగానే ఆ ప్రజలందరూ వెంటనే ఒక్కసారిగా చనిపోయేవారు అనమాట. ఇంత భయంకరమైన టెక్నిక్స్తో ప్రజల్ని చంపేశాడు ఈ నాజీ ప్రభుత్వము, ఈ అడాల్ఫ్ హిట్లర్. దీన్నే మనం హోలోకాస్ట్ అంటున్నాం. హోలోకాస్ట్ అంటే ఒకేసారి ఎక్కువ మంది జనాల్ని చంపడం అనమాట హోలోకాస్ట్. సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1939లో స్టార్ట్ అయింది, 1945లో కంప్లీట్ అయింది. ఇక్కడ అగ్రెసివ్ నేషనలిజం, మిలిటరిజం, ఇంపీరియలిజం, సీక్రెట్ అలయన్సెస్ వర్ ద రీజన్స్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో. ఎలా అయితే ఫస్ట్ వరల్డ్ వార్కి చూసామో సెకండ్ వరల్డ్ వార్కి కూడా ఇంచుమించి అవే కారణాలు. అలాంగ్ విత్ దీస్ అంటే వీటితో పాటు ద స్పెషల్ కాంటెక్స్ట్ ఫర్ ద సెకండ్ వరల్డ్ వార్ వర్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఉన్న కాజెస్తో పాటు మరికొన్ని కొత్త కాజెస్ ఏంటంటే ద ట్రీటీ ఆఫ్ వర్సైలీస్, ఇంటెన్సిటీ ఆఫ్ ద టర్మ్స్. ట్రీటీ ఆఫ్ వర్సైలీస్లో గెలిచిన దేశాలన్నీ కూడా ఓడిపోయిన దేశాల మీద విధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాజ్ అని మనం చెప్పుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ వార్ 1 ద కాన్ఫరెన్స్ ఆన్ పీస్ అంటే ఇంకా శాంతి అనేది జరగాలని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అది ఎక్కడ జరిగింది? వర్సైలీస్ అనే ప్రాంతంలో 1919లో జరిగింది. అందుకే దీన్ని ట్రీటీ ఆఫ్ వర్సైలీస్ అంటాం. దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ద టైం. ఆ టైంలో మొత్తం 32 కంట్రీస్ నుంచి డెలిగేట్స్, ఇంపార్టెంట్ పీపుల్ అటెండ్ అయ్యారు. ఇది చాలా పెద్ద కాన్ఫరెన్స్ అనమాట. దట్ కవర్డ్ 3/4 ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్. అంటే వరల్డ్లో 3/4 పాపులేషన్ కవర్ అయ్యేంత మంది వెళ్ళిన మీటింగ్ అది. ద 5 విక్టోరియస్ పవర్ఫుల్ కంట్రీస్ ఆఫ్ దట్ టైం. ఆ టైంలో గెలిచిన కంట్రీస్లో 5 ముఖ్యమైన కంట్రీస్ ఏంటంటే USA, UK,
France, Italy, Japan participated in this conference. But socialist Russia and the defeated powers, for example, అంటే ఈ కాన్ఫరెన్స్లో గెలిచిన దేశాలన్నీ పాల్గొన్నాయి, కానీ సోషలిస్ట్ రష్యా ఇంకా డిఫీటెడ్ పవర్స్, ఓడిపోయిన కంట్రీస్ లాంటివి జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, వీళ్ళని అసలు ఇన్వైట్ చేయలేదు కాన్ఫరెన్స్కి. నెక్స్ట్, టు వీకెండ్ జర్మనీ ద ట్రీటీ ఆఫ్ వర్సైలీస్ ఇంపోజ్డ్ సమ్ టెరిటోరియల్ పెనాలిటీస్. జర్మనీని ఇంకా బలహీనపరచడానికి సో వీళ్ళు ఏం చేశారంటే కొన్ని పెనాలిటీస్ అనేవి విధించారు. అవేంటంటే టెరిటోరియల్ పెనాలిటీస్ అంటే చాలా భూభాగాల్ని అప్పగించేయాలి గెలిచిన నేషన్స్కి. నెక్స్ట్, వాళ్ళు మిలిటరీ సిబ్బందిని కట్ చేసుకోవాలి, మీరు ఇంత మాత్రమే సోల్జర్స్ని మెయింటైన్ చేయాలి, అంతకు మించి ఎక్కువ మందిని మెయింటైన్ చేయకూడదు. నెక్స్ట్, ఫస్ట్లీ Germans was asked to return its colonies in Africa occupied in 1880. 1880లో ఆఫ్రికాలో ఆక్యుపై చేసిన కాలనీస్ అన్ని జర్మనీ మళ్ళీ తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ విధించింది. ఇంకా యూరోపియన్ ఏరియాస్ లైక్ అలాస్ అండ్ లొరైన్ విచ్ హ్యాడ్ దే ఆక్యుపైడ్ ఫ్రమ్ ఫ్రాన్స్. 1871లో ఫ్రాన్స్ నుండి ఇది జర్మనీ ఆక్యుపై చేసింది, వాటిని కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పి విధించారు. నెక్స్ట్, సెకండ్లీ ఇట్ వాజ్ ఆస్క్డ్ టు పుల్ డౌన్ ఇట్స్ ఆర్మీ స్ట్రెంగ్త్ టు 1 lakh ఫ్రమ్ ద 9 lakh. అంటే 9 lakhs సోల్జర్స్ ఉండేవారు World War I అప్పుడు, అది మీరు 1 lakhకి మాత్రమే తగ్గించాలి, మిగతా వాళ్ళని ఆర్మీలో మీరు మెయింటైన్ చేయకూడదు అని చెప్పి టర్మ్స్ విధించారు. ఇట్ వాజ్ ఆల్సో ఆస్క్డ్ నాట్ టు హ్యావ్ సబ్మెరైన్, ఇంకా మీ కంట్రీకి సబ్మెరైన్స్ కూడా ఉండకూడదు. అండ్ రిస్ట్రిక్ట్స్ ఇట్ నావల్ స్ట్రెంగ్త్ టు 6 బ్యాటిల్ షిప్. మీ దగ్గర 6 యుద్ధ నౌకలు మాత్రమే ఉండాలి, బ్యాటిల్ షిప్స్ 6 ఉండాలి, సబ్మెరైన్స్ అస్సలే ఉండకూడదు. అండ్ of less than 10,000 tons and a dozen torpedo missiles carriers and destroyers. మీ దగ్గర మిసైల్స్, డిస్ట్రాయిడ్స్ ఇవన్నీ ఇంత మాత్రమే ఉండాలి, 10,000 tons మాత్రమే ఉండాలి. డబ్బుల పరంగా, భూభాగం పరంగా, మిలిటరీ పరంగా అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ పారాగ్రాఫ్ చెప్పాను కదా, ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ జర్మనీ పైన విధించారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ ఆఫ్ World War II. దీంతో వాళ్ళు చాలా హ్యూమిలేషన్కి గురయ్యారన్నమాట. It is not surprising, therefore the Germans thought that treaty at Versailles was a diktat imposed on them and they had no respect or responsibility for it. సో ఈ విధమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి వాళ్ళని అసలు కాన్ఫరెన్స్కి ఇన్వైటే చేయలేదు కాబట్టి జర్మన్స్ ఎలా వాళ్ళు ఎలాగా ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకున్నారంటే, సో ట్రీటీ ఆఫ్ వర్సైలీస్ అసలు మనకు ఒక రెస్పెక్టే ఇవ్వలేదు, పిలవనే లేదు, కాబట్టి ఇదంతా బాధ్యత వహించాల్సిన పని కూడా లేదు అని చెప్పేసి జర్మన్స్ వాళ్ళు ఫీల్ అయ్యారు. నెక్స్ట్, ఫెయిల్యూర్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది గుర్తుందా మీకు? World War I తర్వాత 1920లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పడింది. ఎందుకు? దాని యొక్క బాధ్యత ఏంటి? ఇకపైన వార్స్ అనేవి జరగకుండా చూడటం. సో కానీ ఇది ఫెయిల్ అయింది. ఇది ఇందాక పారాగ్రాఫ్లోనే మనం నేర్చుకున్నాం. ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. లీగ్ ఆఫ్ నేషన్స్లో జర్మనీ ఇంకా రష్యాని అసలు ఇన్వైట్ చేయలేదు, అంటే ఇందులో మెంబర్స్ అవ్వడానికి వాళ్ళిద్దరికీ అసలు ఇన్విటేషన్ అనేది ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏమైందంటే USA కూడా ఒక మెంబర్ కాలేకపోయింది. ఎందుకంటే because of the US Congress Parliament refused to the sanction President Woodrow Wilson proposal, even though he was very active in the formation of league. ఈ లీగ్ ఫామ్ చేయడంలో ఇతను చాలా యాక్టివ్ పాత్ర పోషించినప్పటికీ ఇతని యొక్క ప్రపోజల్ని US పార్టీ తిరస్కరించింది, కాబట్టి వీళ్ళు కూడా ఒక మెంబర్గా అవ్వలేదు. ఈ విధంగా జర్మనీ, రష్యా, USA లీగ్ ఆఫ్ నేషన్స్లో మెంబర్స్గా అవ్వలేదు. ఈ విధంగా ఈ లీగ్లో ఓన్లీ 58 కంట్రీస్ మాత్రమే మెంబర్స్గా ఉన్నాయి. అండ్ ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏమి హోప్ చేశాయంటే, ఏం కోరుకున్నాయంటే, ఈ లీగ్ వల్ల ఇంకా అసలు వార్స్ అనేవి ఉండవు, ఇంకా యుద్ధాలు అనేవి జరగవు అనేసి వాళ్ళు అనుకున్నారు. కలెక్టివ్ సెక్యూరిటీ అనేది ఈ దేశాలన్నిటికీ ఉంటాయని వాళ్ళు బిలీవ్ చేశారు. అండ్ సెటిల్ డిస్ప్యూట్స్ అండ్ ప్రాబ్లమ్స్ బిట్వీన్ ద కంట్రీస్. నెగోషియేషన్ అనే ప్రాసెస్ ద్వారా కంట్రీస్ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ అని బిలీవ్ చేశారు. An international court of justice was established by League of Nations to settle the legal disputes. అంటే ఇప్పుడు చూడండి, మన స్టేట్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, హైకోర్ట్స్ ఉంటాయి. కంట్రీలో డిస్ప్యూట్స్ వస్తే మనకి సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి, కంట్రీ లెవెల్లో అపెక్స్ మన కంట్రీకి. అలాగే మరి ఇంటర్నేషనల్గా ఒక కంట్రీకి మధ్య గొడవలు వస్తే సెటిల్ చేయడానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేవి ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈవెన్ దో ఇట్ షోడ్ ఎ లాట్ ఆఫ్ ప్రామిస్, much was expected of it. It eventually failed to prevent Germany, Japan and Italy from violating international agreements and attacking other countries. వాళ్ళు
ఇతర కంట్రీస్ని అటాక్ చేయకూడదని, పీస్ మెయింటైన్ చేయాలి, వార్స్ రిపీట్ అవ్వకూడదని డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా లీగ్ ఆఫ్ నేషన్స్ ఫెయిల్ అయింది. ఎందుకంటే జర్మనీ, జపాన్, ఇటలీ ఈ రూల్స్ అన్ని వయోలేట్ చేశాయి. దీన్ని లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రివెంట్ చేయలేకపోయింది కాబట్టి సో ఈ విధంగా మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫెయిల్ అయింది. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రెసిడెంట్ వూడ్రో విల్సన్. ఓకే, నెక్స్ట్ జర్మన్ ఛాలెంజ్ టు వెంజ్ఫుల్ డామినేషన్. అంటే ఈ విక్టోరియస్ పవర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చూపించిన డామినేషన్కి జర్మనీ తీసుకుంటున్న ప్రతీకారం. ఆ వెంజ్ఫుల్ డామినేషన్ ఏంటో చూద్దాం. ఆఫ్టర్ జర్మనీస్ డిఫీట్ ఎట్ ద ఎండ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఇన్ 1919 ద విక్టోరియస్ allies wanted to punish జర్మనీ. జర్మనీ ఓడిపోయిన తర్వాత విక్టోరియస్ కంట్రీస్ అన్నీ కూడా జర్మనీని పనిష్ చేయాలనుకున్నారు. ఎందుకు? ఫర్ స్టార్టింగ్ ద వార్ని స్టార్ట్ చేసినందుకు అండ్ క్రిపుల్ ఇట్ సో ఇట్ కుడ్ నాట్ రైజ్ అగైన్. ఎందుకు పనిష్ చేయాలనుకున్నారంటే అసలు వరల్డ్ వార్ 1ని స్టార్ట్ చేయడానికి ఆస్ట్రియాకి వీళ్ళు హెల్ప్ ఇచ్చారు కాబట్టి వీళ్ళకి గట్టిగా పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇటువంటి వార్స్ని స్టార్ట్ చేయరు అని చెప్పేసి ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని జర్మనీ పైన ఇంపోజ్ చేశారు. ఫర్ జర్మనీ ద కండిషన్స్ ఫోర్స్డ్ ఆన్ దెమ్ బై ద ట్రీటీ ఆఫ్ వర్సెలిస్ వర్ స్లేవిష్. అంటే చాలా బానిసత్వంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఇంపోజ్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా టూ మచ్గా ఉండేసరికి అది కూడా జర్మనీ దేశస్తుల్లో చాలా హ్యూమిలేషన్ తీసుకురావడానికి కారణం. అంటే జర్మనీ దేశస్తులు ఎలా భావించారంటే ఈ ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ వాళ్ళ పట్ల ఇచ్చిన ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళని ఒక బానిసత్వంలోకి నెట్టేస్తున్నాయని ఆ ప్రజలు ఫీల్ అయ్యారు. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వల్ల సో ఆ ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే వాళ్ళు కోల్పోయిన టెరిటరీస్ అన్నీ మళ్ళీ రావాలి అండ్ దే వాంట్ టు రిస్టోర్ జర్మన్ కంట్రోల్. సెంట్రల్ యూరోప్ పైన జర్మన్ కంట్రోల్ అన్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి అండ్ జర్మన్ ఆర్మ్స్ అంటే జర్మన్ వాళ్ళు ఇన్ని బ్యాటిల్ షిప్సే వాడాలి, సబ్మెరైన్స్ ఉండకూడదు, ఇంతమంది ఆర్మీయే ఉండాలి అండ్ ట్రీటీ ఆఫ్ వర్సైలిస్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ విధించింది కదా, అవన్నీ తీసివేయాలని చెప్పేసి జర్మనీ మళ్ళీ ఇండస్ట్రీస్ని రీబిల్డ్ చేసి అండర్ నాజీస్ అండ్ మ్యాసివ్ ఆర్మీని అంటే వెపనరీ ఇండస్ట్రీ, ఆర్మమెంట్ అంటే వెపన్స్ని తయారు చేసే ఇండస్ట్రీస్కి పెట్టుబడులు బాగా పెట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎప్పుడు బాగా యూజ్ అవుతాయంటే యుద్ధాల సమయంలో. ఈ విధంగా వాళ్ళ వార్లోకి ఈ వెపన్స్ అన్ని వాళ్ళు యూజ్ చేసుకుని ఈ వెంజ్ఫుల్ డామినేషన్ అంటే ఈ విధంగా ప్రతీకారం అనేది తీర్చుకున్నాడు. అది ఎలా అనేది మనం పై పారాగ్రాఫ్స్లో చూసాం కదా, ఏ విధమైన స్టెప్స్ అన్ని తీసుకున్నాడో. ఫియర్ ఫ్రమ్ సోషలిజం అండ్ రష్యా. సో ఈ మొదటి ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత యూరోప్ మొత్తంలో ఒక ఇన్స్టెబిలిటీ, ఒక ఫియర్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ అంతేకాకుండా కమ్యూనిజం ఐడియాలజీస్ ద్వారా చాలా మంది ప్రభావితం అయ్యారు. చాలా మందికి కమ్యూనిజం ఐడియాలజీస్ అనేవి చాలా బాగా నచ్చాయి, ఇంపాక్ట్ అయ్యారనమాట. మనం ముందు పారాగ్రాఫ్స్ లో చూసినట్టు రష్యాలో ఒక రెవల్యూషన్ జరిగింది కదా 1917లో. సో బికాస్ ఆఫ్ విచ్ రష్యా బికేమ్ ఎ కమ్యూనిస్ట్ స్టేట్. ఆ రెవల్యూషన్ తర్వాత మీకు గుర్తుంది కదా, ఫిబ్రవరి రెవల్యూషన్, అక్టోబర్ రెవల్యూషన్, ఆ తర్వాత వాళ్ళకి ఒక కమ్యూనిస్ట్ స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. రష్యా బికేమ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ స్టేట్స్, యుఎస్ఎస్ఆర్ అనేది ఫామ్ అయింది. అప్పటి వరకు రష్యన్ ఎంపైర్లో ఉన్న చిన్న చిన్న స్టేట్స్ అన్నీ కూడా ఇప్పుడు యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉండి ఈ స్టేట్ అనేది ఫామ్ అయింది ఇప్పుడు 1922లో. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్ట్ ఆఫ్ ద న్యూ గవర్నమెంట్, ఆ న్యూ గవర్నమెంట్ తీసుకున్న మొదటి యాక్ట్ ఏంటంటే టు ఎండ్ రష్యన్ పార్టిసిపేషన్ ఇన్ ద వార్ అండ్ బిగిన్ పీస్ నెగోసియేషన్స్. సో వరల్డ్ వార్లో అప్పటి వరకు రష్యా ఇన్వాల్వ్ అయింది కదా, వాళ్ళు తీసుకున్న ఫస్ట్ డెసిషన్ ఏంటంటే ఇంకా మేము అసలు వార్లో కంటిన్యూ అవ్వము, సో మేము శాంతిని కోరుకుంటున్నాం అని చెప్పి పీస్ నెగోసియేషన్స్ స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో వెస్ట్రన్ క్యాపిటలిస్ట్ కంట్రీస్ అంటే ఏంటి, బ్రిటన్, ఇవేవైతే ఉన్నాయో వీళ్ళు భయపడ్డారనమాట. ఇప్పుడు రష్యాలో జరిగిన రెవల్యూషన్సే మన కంట్రీలో కూడా జరుగుతాయేమో, అదర్ కంట్రీస్ ఆఫ్ యూరోప్లో కూడా జరుగుతాయేమో అని చెప్పేసి వాళ్ళు సో దే ఎంకరేజ్డ్ హిట్లర్ అండ్ ద నాజీస్ టు కమ్ టుగెదర్. వాళ్ళు ఏం చేశారంటే రష్యాకి అగెయిన్స్ట్గా రావడానికి నాజీస్ని ఎంకరేజ్ చేశారు. దిస్ వాస్ ద పాలసీ ఆఫ్ అపీజ్మెంట్ ఆఫ్ హిట్లర్. దీన్ని పాలసీ ఆఫ్ అపీజ్మెంట్ అంటారు. దే వాంటెడ్ టు ప్లీజ్ హిట్లర్. వాళ్ళు హిట్లర్ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు టు గెట్ హిస్ సపోర్ట్ అగెయిన్స్ట్ యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్కి అగెయిన్స్ట్గా సపోర్ట్ జర్మనీని కోరుకున్నారనమాట. దాన్ని పాలసీ ఆఫ్ అపీజ్మెంట్ అంటున్నాం. ఇక్కడ ఇమీడియట్ కాజ్ ఏంటి అంటే వరల్డ్ వార్ 1కి ఎలా ఇమీడియట్ కాజ్ ఉంది, అలా వరల్డ్ వార్ 2కి ఇమీడియట్ కాజ్ ఏంటంటే ఇమీడియట్ ప్రొవొకేషన్ ఫర్ వరల్డ్ వార్ 2 వాజ్ వెన్ ద జర్మన్ ఆర్మీ ఎంటెడ్ పోలాండ్ ఆన్ సెప్టెంబర్ 1, 1939. ఇలాగా డాజింగ్ రేవ్ని జర్మనీకి అప్పచెప్పడానికి పోలాండ్ రిఫ్యూజ్ చేసిందని చెప్పేసి జర్మనీ సైన్యం మొత్తం కూడా పోలాండ్లో ఎంటర్ అయ్యే వాళ్ళని శిక్షించడానికి. సో ఇప్పుడు చెప్పండి, సెకండ్ వరల్డ్ వార్ ఏ ఏ కంట్రీస్ మధ్య స్టార్ట్ అయింది? జర్మనీ ఇంకా
పోలాండ్ మధ్య. సో డాజింగ్ రివర్ అప్పజెప్పమని పోలాండ్కి జర్మనీ చెప్పితే పోలాండ్ అప్పజెప్పనని చెప్పడంతో జర్మనీ వీళ్ళని పనిష్ చేయడానికి వాళ్ళ యొక్క సోల్జర్స్తో పోలాండ్లోకి ఎంటర్ అయింది. సో పోలాండ్కి ఎవరి సపోర్ట్ ఉంది అంటే బ్రిటన్ సపోర్ట్ ఉంది. పోలాండ్ హ్యాస్ బ్రిటన్ సపోర్ట్, ఇంకా ఫ్రాన్స్ సపోర్ట్ కూడా ఉంది. సో ఈ విధంగా పోలాండ్కి సపోర్ట్గా బ్రిటన్ ఇంకా ఫ్రాన్స్ వచ్చాయి. ఈ విధంగా మనకి వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్, as most of the fascist countries supported each other, began military conquest of the neighboring country. This led to Second World War between the Axis powers led by Germany, Italy. ఫ్యాసిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ఒక కంట్రీతో ఒకటి సపోర్ట్ చేసుకుంటూ వేరే కంట్రీస్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేశాయి. దీంతో జర్మనీ, ఇటలీ, జపాన్ నేతృత్వంలో యాక్సిస్ పవర్స్ అని ఒక గ్రూప్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇంగ్లాండ్, బ్రిటన్, యుఎస్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ ఇవన్నీ కూడా అల్లీడ్ పవర్స్ అని ఒకవైపు ఉన్నాయి. అంటే ఈ 2 గ్రూప్స్ మధ్య ఇప్పుడు వరల్డ్ వార్ 2 అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓకే, చూడండి, యాక్సిస్ పవర్స్ లెడ్ బై జర్మనీ హెడ్గా యాక్సిస్ పవర్స్ అని ఒకవైపున ఉన్నాయి. అండ్ మరొక వైపున అల్లీడ్ పవర్స్, ఇది ఇంగ్లాండ్ అంటే బ్రిటన్ కంట్రీస్ లీడ్ చేస్తూ ఇటువైపు యుఎస్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్ ఉన్నాయి. సో 1941లో జపాన్ అండ్ ఆల్లీ ఆఫ్ జర్మనీ, ఆల్లీ అంటే ఇప్పుడు జర్మనీకి ఫ్రెండ్, మిత్ర దేశాలుగా ఉంది కదా జపాన్ ఏం చేసిందంటే ఇట్ అటాక్డ్ పర్ల్ హార్బర్ ఆఫ్ యుఎస్ఏ. జపాన్ యుఎస్ఏ యొక్క పర్ల్ హార్బర్ని అటాక్ చేసింది. అప్పుడు ఏమైంది, హిట్లర్ డిసైడెడ్ టు అటాక్ యుఎస్ఎస్ఆర్ ఇన్ 1942. హిట్లర్ ఏమో 1942లో యుఎస్ఎస్ఆర్ని అటాక్ చేశాడు. నెక్స్ట్ విత్ దిస్ యుఎస్ఏ అంటే ఇప్పుడు జపాన్ ఏమో యుఎస్ఏని అటాక్ చేసింది, జర్మనీ యుఎస్ఎస్ఆర్ని అటాక్ చేసింది. ఈ విధంగా యుఎస్ ఇంకా యుఎస్ఎస్ఆర్ ఈ 2 కంట్రీస్ కూడా జపాన్ ఇంకా జర్మనీ మీద వార్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ యూరోప్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ అప్పుడు యూరోప్ మ్యాప్ ఇది కూడా మీరు పాజ్ చేసుకుని స్టడీ చేయండి. మీకు అర్థమైంది కదా. ఫస్ట్ వరల్డ్ వార్లో ఎలాగైతే మనం సెంట్రల్ పవర్స్, అల్లీడ్ పవర్స్ అని 2 గ్రూప్స్ చూసాం. సెకండ్ వరల్డ్ వార్లో కూడా ఇప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయి, మిత్ర రాజ్యాలు, శత్రు రాజ్యాలు. అంటే వీళ్ళందరూ ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. యాక్సిస్ పవర్స్, అల్లీడ్ పవర్స్. యాక్సిస్ పవర్స్ జర్మనీ, ఇటలీ, జపాన్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. యాక్సిస్ పవర్స్ అంటే ఫ్యాసిస్ట్, నాజిస్ట్ ఐడియాలజీస్ ఉన్న కంట్రీస్ లైక్ జర్మనీ, ఇటలీ గుర్తుంది కదా, హిట్లర్, ముస్సోలిని. అలాగే ఇంకా జపాన్ కూడా. ఈ 3 ఈ ఫ్యాసిస్ట్ ఐడియాలజీస్ ఉన్న కంట్రీస్ అనమాట. అల్లీడ్ పవర్స్ అంటే ఇంగ్లాండ్, యుఎస్, ఫ్రాన్స్, యుఎస్ఎస్ఆర్. సో ఈ విధంగా జర్మనీ ఇంకా జపాన్ పైన యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ యుద్ధంలోకి దిగింది. ఇది మనకి పోలాండ్ పైన చేసిన వార్ విజువల్స్ అనమాట. నెక్స్ట్, ద డిఫీట్ అండ్ ద ఎండ్. మరి ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోయింది, అల్లీడ్ కంట్రీస్ గెలిచాయని చూసాం కదా. మరి సెకండ్ వరల్డ్ వార్లో ఏమైందో కూడా చూద్దాం. సో మనం ఇప్పుడు డిఫీట్ అండ్ ఎండ్ గురించి చూస్తున్నాం. వరల్డ్ వార్ 2 అంతం ఎలా జరిగింది. ఇనీషియల్గా స్టార్టింగ్లో జర్మనీ ఆర్మీస్ అంటే సక్సెస్ వైపు వెళ్తున్నా కానీ లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమైందంటే 1943లో స్టాలిన్గ్రాడ్ అనే ప్లేస్లో ఒక యుద్ధం జరిగింది, చాలా ఫేమస్ వార్. ఇందులో జర్మనీ ఓడిపోయింది. సో పీపుల్ ఆల్ ఓవర్ ఈస్టర్న్ యూరోప్ వెల్కమ్డ్ సోవియట్ ఫోర్సెస్ యాజ్ ద లిబరేటర్స్ ఫ్రమ్ ద హేటెడ్ నాజీ రూల్. భయంకరమైన నాజీ రూలింగ్ నుంచి విముక్తి పొందడానికి ఈ ఈస్టర్న్ యూరోప్ మొత్తం కూడా ఈ సోవియట్ ఫోర్సెస్ని ఇన్వైట్ చేసింది. దే ఈవెన్చువలీ క్యాప్చర్డ్ బెర్లిన్, ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. సో అప్పుడు ఈ కంట్రీస్ అన్నీ కూడా జర్మనీని చుట్టుముట్టాయి. సో ఫస్ట్ ఏమైందంటే జర్మనీ యొక్క క్యాపిటల్ అయిన బెర్లిన్ని క్యాప్చర్ చేశారు. హిట్లర్ అండ్ హిస్ క్లోజ్ అసోసియేట్స్ కమిటెడ్ సూసైడ్ టు అవాయిడ్ బీయింగ్ క్యాప్చర్డ్ అండ్ ట్రైడ్. ఇంకా ఆ టైంలో హిట్లర్ ఇంకా హిజ్ క్లోజ్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఎందుకంటే హిట్లర్కి అప్పుడు సినిమా అర్థమైపోయింది, ఓకే ఇంకా మనం గెలవడానికి ఛాన్సెస్ లేవు, మొత్తం మన కంట్రీ చుట్టూ కూడా అందరూ చుట్టుముట్టేస్తారు, సో ఇంకా ఓడిపోవడానికి రెడీగా ఉందని చెప్పేసి సో వాళ్ళ చేతిలో చనిపోకుండా అతనికతనే సైనైడ్ తీసుకుని సూసైడ్ చేసుకుంటాడు అనమాట. సో ఇలాగా సూసైడ్ కమిట్ చేసుకుని చనిపోతారు టు అవాయిడ్ బీయింగ్ క్యాప్చర్డ్. ఈవెన్చువల్లీ జర్మనీ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఆ తర్వాత జర్మనీ 2 partsగా డివైడ్ అయింది. ఈస్టర్న్ పార్ట్ ఏమో జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గాను, వెస్ట్రన్ పోర్షన్ ఏమో వాజ్ నేమ్డ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, FRG. ఈ విధంగా వరల్డ్ వార్ 2 తర్వాత ఈ 2 partsగా డివైడ్ అయ్యింది. ఓకే, సో ఇది చూడండి,
పీపుల్ అందరూ కూడా పీస్ కావాలని కోరుకుంటున్న ఫోటో. వాళ్ళందరూ యుద్ధాలతో ఫెడ్అప్ అయిపోయి ఉన్నారు. మనం చూస్తే ఇక్కడ పిక్చర్ చూడండి, ఏరియా అండర్ జాపనీస్ కంట్రోల్. 1942లో జపాన్ యొక్క కంట్రోల్లో ఉన్న ఏరియాస్ ఒక మ్యాప్ ఇది, ఇమేజ్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. జీడిఆర్ అంటే మనం జర్మనీ 2 parts గా డివైడ్ అయిందని చెప్పాను కదా, జీడిఆర్ ఇంకా ఎఫ్ఆర్జీ. ఈ జీడిఆర్ ఈ ఏరియా అంతా కూడా యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లోకి వచ్చింది, ఎఫ్ఆర్జీ మొత్తం యుఎస్ఏ కంట్రోల్లోకి వచ్చింది. సో ఇన్ ద ఫార్ ఈస్ట్ జపాన్ సరెండర్డ్ టు యుఎస్ఏ ఆఫ్టర్ ద బాంబింగ్ ఆఫ్ హిరోషిమా అండ్ నాగసాకి విత్ ది సెకండ్ వరల్డ్ వార్ ఎండెడ్ ఇన్ ఆగస్ట్ 1945. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు ఎండ్ అయింది? ఆగస్ట్ 1945లో ఎండ్ అయింది. అతి భయంకరమైన అటామిక్ బాంబ్ అటాక్ అనేది జపాన్ మీద జరిగింది కదా, హిరోషిమా నాగసాకి. ఆ తర్వాత జపాన్ ఇంకా వార్లో నుంచి వెనక్కి తగ్గింది. అప్పటి వరకు జపాన్ కూడా అసలు ఏమాత్రం తగ్గలేదన్నమాట. సో విత్ ది సెకండ్ వరల్డ్ వార్ ఎండెడ్ ఇన్ ఆగస్ట్, యుఎస్ ఆర్మీస్ occupied Japan but allowed the Japanese emperor to continue to rule. But Japan built a constitutional monarchy like England. Japan was ruled by the elected government responsible to the parliament, right? So ఈ విధంగా యుఎస్ జపాన్ని క్యాప్చర్ చేసుకున్నప్పటికీ జపాన్ని మళ్ళీ తిరిగి రూల్ చేసుకోవడానికి వాళ్ళ ఎంపరర్ రూల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. అప్పుడు జపాన్ ఏం చేసిందంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అనేది సెటప్ చేసింది, లైక్ ఇంగ్లాండ్ అండ్ యుఎస్ఏ లాగా. ఓకే, లైక్ ఇంగ్లాండ్ లాగా కాన్స్టిట్యూషనల్ మోనార్కీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. నౌ లుక్ ఎట్ దిస్ పిక్చర్, ఆటమ్ బాంబ్ ఇన్ నాగసాకి. ద సిటీ ఆఫ్ నాగసాకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద బాంబ్. బాంబ్ అటాక్ జరగకముందు నాగసాకి సిటీ ఈ విధంగా ఉండింది, జరిగిన తర్వాత ఈ విధంగా ఉంది. సో ఇదంతా జరిగిన తర్వాత చాలామంది నాజీ జనరల్స్ ఇంకా లీడర్స్ అంటే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్యాప్చర్ చేసి అంటే నిర్బంధించి న్యూరెంబర్గ్ విచారణలో అంటే ట్రయల్స్ అనమాట, న్యూరెంబర్గ్ ట్రయల్స్తో పాటు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ద న్యూరెంబర్గ్ ట్రిబ్యునల్ సెంటెన్స్డ్ ఓన్లీ 11 లీడింగ్ నాజీస్ టు డెత్. సో ఈ న్యూరెంబర్గ్లో ఏదైతే మనకి అతిపెద్ద హోలోకాస్ట్ చేశారో దానికి సంబంధించి 11 నాజీ మెంబర్స్ని మాత్రమే ఉరిశిక్ష అనేది వేశారు, డెత్ సెంటెన్స్. మిగతా వాళ్ళని లైఫ్ సెంటెన్స్ అంటే జీవిత ఖైదీలుగా ఇంప్రిజన్ చేశారు. అయినా కూడా ఏ విధంగా చూసుకున్నా ఆ హోలోకాస్ట్లో చాలా మందికి బ్రూటల్గా జరిగిన క్రైమ్స్తో పోల్చి చూస్తే వీళ్ళకి జరిగిన పనిష్మెంట్ చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ తర్వాత ఈ ఆలీస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫీటెడ్ జర్మనీ, ఇటలీ వీటి మీద హార్ష్ మెథడ్స్ ఈసారి అయితే ఉపయోగించలేదు. వరల్డ్ వార్ 1 తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సైలీస్లో ఏ విధంగా అయితే హార్ష్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారో సేమ్ థింగ్ ఇక్కడైతే రిపీట్ చేయలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కొంత ఎకనామిక్ హెల్ప్ని కూడా ఇచ్చారనమాట. అది ఎలాగంటే సో వాస్తవానికి యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ఎకనామిక్ పరిస్థితి కంప్లీట్గా కుప్పకూలిపోయిందనమాట. వాటి యొక్క ఎకనామిక్ రివైవల్ కోసం అమెరికా ఏం చేసింది, మార్షల్ ప్లాన్ అనేది తీసుకొచ్చింది. మార్షల్ ప్లాన్తో వాళ్ళకి ఎకనామిక్ రివైవల్ ఆఫ్ 2 కంట్రీస్ అని చెప్పేసి ఫండింగ్ అనేది ఇచ్చింది. అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ కూడా ఒక ప్యాకేజ్తో వచ్చింది. అదేంటంటే ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ యొక్క రివైవల్ కోసం కొంత సపోర్ట్ని అయితే ఇచ్చిందనమాట. సో ఈ విధంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జరిగినట్టు హార్ష్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కాకుండా వాళ్ళు ఎకనామిక్గా సపోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పిక్చర్స్ అన్నీ మనకి ఈ ఆటమ్ బాంబ్ అటాక్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఫొటోస్ అనమాట. నాగసాకి అండ్ హిరోషిమాలో జరిగిన ఈ ఆటమ్ బాంబ్ అటాక్లో జరిగిన ఫొటోస్. నెక్స్ట్ మనం చూసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద వరల్డ్ వార్. అంటే ఈ ప్రపంచ యుద్ధాలు జరిగిన తర్వాత వాటి యొక్క పరిణామాలు ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి. వరల్డ్ వార్స్ హ్యాడ్ ఎ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ ఆన్ పాలిటిక్స్. ఈ 2 ప్రపంచ యుద్ధాల వల్ల కూడా మన ప్రపంచం యొక్క రాజకీయ వ్యవస్థ పట్ల అంటే పాలిటిక్స్ ఇంకా సమాజము, ఎకానమీ వీటన్నిటి పట్ల చాలా రకమైన మార్పులు అనేవి వచ్చాయి. ఇది ఎలా అంటే 20th century ఫస్ట్ హాఫ్లో సో ఒక నాగసాకి, హిరోషిమా పైన జరిగిన ఈ భయంకరమైన అణుబాంబులతోటి జరిగిన దాడి ఏదైతే ఉందో దాని తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటుతో పాటు ఏర్పడిన హోప్స్తో ముగిసిందనమాట. అంటే ఆ అటాక్ జరిగిన తర్వాత యుఎన్ఓ ఏర్పడింది కాబట్టి చాలామందికి ఒక హోప్ అనేది క్రియేట్ అయ్యింది. అది ఏ విధంగా అంటే మొదటి ప్రపంచ యుద్ధం అంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ ఇంకా జర్మనీ ఇలాంటి పెద్ద పెద్ద కలోనియల్ సామ్రాజ్యాలు, ఎంపైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా అంతమైపోయాయి, ఎండ్ అయిపోయాయి. అండ్ బై 1950 అంటే 1950 నాటికి
ఇండియా, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ బ్రిటన్ విచ్ వాస్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ బిఫోర్ ద వార్, అంటే వార్కి ముందు బ్రిటన్ అనేది చాలా పవర్ఫుల్ కంట్రీ. సో ఇప్పుడు వార్ తర్వాత అది ఒక సెకండరీ పవర్గా అయింది. అండ్ ఆ ఫస్ట్ 2 న్యూ సూపర్ పవర్స్ ఏంటంటే యుఎస్ఎస్ఆర్ ఇంకా యుఎస్ఏ, ఇవి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లోకి వచ్చింది. బ్రిటన్ ఇప్పుడు సెకండ్ సూపర్ పవర్గా అవతరించింది. ద యుఎస్ఎస్ఆర్ విచ్ ఫేస్డ్ ఎనార్మస్ డిస్ట్రక్షన్ అండ్ లాసెస్ ఫ్రమ్ హిట్లర్స్ వార్ గ్రాడ్యువలీ రిబిల్డ్స్ ఇట్స్ ఎకానమీ. ఇట్స్ విక్టరీ హౌవెవర్ గ్రేట్లీ ఇంక్రీజ్డ్ ఇట్స్ ప్రెస్టీజ్ ఇన్ ద వరల్డ్. అంటే ఇప్పుడు హిట్లర్ దాడుల తర్వాత ప్రధానంగా గురై తీవ్ర ఆర్థిక విధ్వంసం అంటే పెద్ద ఎకనామిక్ డిజాస్టర్ చూసిన రష్యా గ్రాడ్యువల్గా తన యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ని బెటర్ చేసుకుంటూ వచ్చింది. ఈ విధంగా రష్యా సాధించిన విజయంతో ప్రపంచంలో రష్యా యొక్క ప్రెస్టేజ్ అనేది చాలా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇట్ వాస్ జాయిన్డ్ బై ద ఎంటైర్ ఈస్టర్న్ యూరోపియన్ చైనా టు ఫార్మ్ అ లార్జ్ సోషలిస్టిక్ క్యాంప్. ఆ తర్వాత చైనా అండ్ ఈస్టర్న్ కంట్రీస్తో కలిసి ఒక అతిపెద్ద సోషలిస్టిక్ కేంద్రంగా నిలిచిందనమాట. నెక్స్ట్ ఎనార్మస్ హ్యూమన్ కాస్ట్, అంటే ఎంతో ఎక్కువగా జరిగిన ప్రాణ నష్టం గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ ద ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద 2 వరల్డ్ వార్స్ వాజ్ వైడ్ స్ప్రెడ్ డెత్స్ అండ్ ఇంజ్యూరీస్. అంటే ఈ 2 ప్రపంచ యుద్ధాల కారణంగా ఎంతోమంది చనిపోయారు అండ్ చాలామంది ఇంజ్యూర్ అయ్యారు, అంటే గాయపడ్డారనమాట. అండ్ ఫస్ట్ వరల్డ్ వార్లో దాదాపు 1 కోటి మంది 10 మిలియన్ అంటే 1 కోటి మంది పైగా చనిపోయారు. అండ్ సెకండ్ వరల్డ్ వార్లో 2 నుంచి 2 crores మంది చనిపోయారు. అండ్ ఈ చనిపోయిన వాళ్ళల్లో 40% మొత్తం మెన్నే అని మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే మెన్నే కదా మనకి ఈ వరల్డ్ వార్లో పాల్గొనింది. నెక్స్ట్ అండ్ ఈ 2 యుద్ధాల వల్ల అండ్ ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో డెడ్లీ వెపన్స్, వాటి మీద ఒక పెద్ద రేస్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. అంటే ఆ తర్వాత ప్రతి కంట్రీ కూడా ఇటువంటి వెపన్స్ యూజ్ చేయడం లేదా వాటిని రెడీగా పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేశారు. వరల్డ్ ఈజ్ స్టిల్ లివింగ్ కాన్స్టెంట్లీ అండర్ ద థ్రెట్ ఆఫ్ లోకల్ డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్ త్రూ ఈవెన్ యాక్సిడెంటల్ యూజ్ ఆఫ్ సచ్ వెపన్స్. ఎందుకంటే ఈ కంట్రీస్ ఇటువంటి ఆయుధాలు ఒకవేళ ప్రమాదవశాత్తు పేలిపోయినా కూడా పూర్తిగా ఒక డిస్ట్రక్షన్ జరుగుతుంది కదా, సో అలా జరుగుద్దేమో అన్న భయంతో ప్రపంచం ఈ రోజుకి కూడా జీవిస్తూనే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇండియన్స్ని కన్సల్ట్ చేయకుండానే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ ఆర్మీని ప్రపంచ యుద్ధంలో పార్టిసిపేట్ చేసేలా చేశాడు. అండ్ ఇంకా ఇండియన్ సైన్యం ఏదైతే ఉందో అది నార్త్ ఆఫ్రికా, యూరోప్, సౌత్ ఈస్ట్ ఏషియాలో బ్రిటిష్కి తరపుగా యుద్ధంలో పాల్గొనడానికి మన భారత సైన్యాన్ని ఇండియన్స్తో సంప్రదించకుండానే వాళ్ళు తీసుకెళ్లారనమాట ఇండియన్ ఆర్మీని. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ విధంగా సుమారు 75,000 మంది ఇండియన్ ఆర్మీని మనం మొదటి ప్రపంచ యుద్ధంలో అండ్ 87,000 మంది సైనికుల్ని రెండవ ప్రపంచ యుద్ధంలో కోల్పోయామన్నమాట. అంటే పై పారాగ్రాఫ్లో మనం టోటల్ వరల్డ్లో ఏ విధమైన డిస్ట్రాక్షన్ జరిగిందో చూసాము. అలాగే ఇండియాలో ఇంతమంది సోల్జర్స్ని మనం ఈ 2 వరల్డ్ వార్స్ కారణంగా కోల్పోయామన్నమాట. ద వార్స్ ఆల్సో కాజ్డ్ మచ్ ఎకనామిక్ డిస్లొకేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ ఫుడ్ సప్లైస్ ఆర్ డైవర్టెడ్ టు ద ఆర్మీస్. అంటే ప్రజల్ని కోల్పోయాం, అంతేకాకుండా మన ఇండియా నుండి చాలా ఫండ్స్ ఇంకా ఫుడ్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా ఈ యుద్ధాల కారణంగా సైన్యానికి సప్లై అవ్వడం ఫలితంగా 1943లో బెంగాల్లో ఒక పెద్ద ఫెమైన్ వచ్చింది. ఫెమైన్ అంటే ఒక కరువు అనమాట. ఫుడ్ గ్రెయిన్స్ లేని సిచ్యువేషన్ని మనం ఫెమైన్ అంటాం. అంటే ఆహార ధాన్యాలు అందరికీ అందుబాటులో ఉండవు. మరి ఫుడ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ టు లివ్ కదా, మరి ఫుడ్డే లేదంటే ప్రజల యొక్క పరిస్థితి ఇంకెలా ఉంటుంది. సో ఈ ఫెమైన్లో, ఈ 1943లో వచ్చిన ఫెమైన్లో మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారనమాట. చాలామంది లక్షల్లో చనిపోయారు. ఈ గ్రాఫ్ ద్వారా కూడా మనకి 1500తో చూసుకుంటే 1919 వరకు ఈ డెత్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యారో చూడొచ్చు. ఈ రెడ్ కలర్లో మనకి ఏదైతే ఉందో డెత్స్ పర్ 1000 పీపుల్, ప్రతి 1000 పీపుల్కి ఎంతమంది చనిపోయారనేది తెలుస్తుంది. ఈ పారాగ్రాఫ్ మనకి వార్ డెత్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అసెప్టెడ్, అంటే ప్రజాస్వామ్యపు సూత్రాలని ఏ విధంగా మళ్ళీ రివైవ్ చేశారు. సో అంటే ఇలాంటి వరల్డ్ వార్స్ జరిగిన తర్వాత ద వరల్డ్ హ్యాడ్ అండర్స్టూడ్ ద డేంజర్స్ ఆఫ్ అన్డెమోక్రటిక్ గవర్నమెంట్ ఆఫ్టర్ 2 వార్స్. ఈ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత కూడా ప్రపంచ దేశాలన్నిటికీ డెమోక్రసీ లేకపోతే ఏమవుతుంది, ఈ గవర్నమెంట్ అనేది ఒక సింగిల్ డిక్టేటర్షిప్ చేతిలో ఉంటే ఎంత డిస్ట్రక్షన్ చూస్తాము అనేది వాళ్ళకి చాలా క్లియర్గా ఐడియా వచ్చేసింది.
దిస్ లెడ్ టు ఇంక్రీజింగ్ నీడ్ ఆఫ్ డెమోక్రసీ. దీనివల్ల ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం యొక్క అవసరం చాలా పెరుగుతూ వచ్చింది. విత్ ద ఫస్ట్ వరల్డ్ వార్ సెవెరల్ ఎంపైర్స్ ఆల్సో ఎండెడ్. ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పటికీ చాలా ఎంపైర్స్, సామ్రాజ్యాలు అనేవి అంతమైపోయాయి. ఎలాంటివి? ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, ఒట్టమాన్ ఎంపైర్, జర్మన్ ఎంపైర్. ఈ ఎంపైర్స్ అన్నీ కూడా అంటే ఈ ఆటోక్రటిక్ రూల్ ఏదైతే ఉందో, మొనార్కియల్ రూల్ ఎండ్ అయిపోయి ఈ కంట్రీస్లో రిపబ్లిక్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ ఇన్ కంట్రీస్ లైక్ రష్యా వంటి దేశాల్లో కూడా సోషలిస్టిక్ రివల్యూషన్స్ జరగడం వల్ల వాళ్ళు కూడా ఈ ఎంపీరియల్ రూలింగ్ అంటే ఈ మొనార్కియల్ రూలింగ్ రాచరిక రాజ్యాల నుంచి బయటపడి రిపబ్లిక్గా ఏర్పడ్డాయి. ఇన్ కంట్రీస్ లైక్ రష్యా అక్కడే సోషలిస్ట్ రివల్యూషన్, వైల్ కంట్రీస్ లైక్ జర్మనీ ఓవర్త్రూ మొనార్కీ అండ్ బికేమ్ రిపబ్లిక్స్. అంటే రష్యా వంటి దేశాల్లో కూడా సోషలిస్టిక్ విప్లవాలు సంభవించాయి కాబట్టి ఆ విధంగా జర్మనీ వంటి దేశాల్లో కూడా ఈ రాచరికం నుండి అంటే ఇంపీరియలిజం, కింగ్స్ రూలింగ్ నుంచి బయటపడి ఇవి కూడా రిపబ్లిక్ కంట్రీస్గా డెవలప్ అయ్యాయి. నెక్స్ట్, ఒట్టమాన్ ఎంపైర్ వాజ్ రీప్లేస్డ్ బై అ డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ స్టేట్ ఇన్ టర్కీ దేశంలో కూడా అప్పటి వరకు ఒట్టమాన్ సామ్రాజ్యం ఉండేది కదా, సో అది ఎండ్ అయిపోయి ఇక్కడ కూడా ఒక డెమోక్రటిక్ నేషన్ అనేది స్టార్ట్ అయింది. సిమిలర్లీ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్ కాలనీస్ బికేమింగ్ సెల్ఫ్ గవర్నింగ్. ఫస్ట్ వరల్డ్ వార్ సమయంలో ఇతర దేశాల కింద కాలనీస్గా ఉండే రాజ్యాలన్నీ, మన ఇండియా లాంటి కంట్రీస్ అన్నీ కూడా ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఈ కాలనీస్ అన్నిటికీ కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. ప్రపంచం మొత్తంలో చాలా కాలనీస్కి ఇండిపెండెన్స్ వచ్చింది. సెవెరల్ న్యూ కంట్రీస్ వర్ బోర్న్ అక్రాస్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఏషియా ఇంకా ఆఫ్రికాలో కొత్త నేషన్స్ అనేవి పుట్టాయన్నమాట. చేంజ్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే పవర్లో ఎటువంటి మార్పు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ తోటి అక్కడ ప్రపంచ యుద్ధం ముగియడంతో అంటే కంప్లీట్ అవడంతో జర్మన్ ఇంకా ఆస్ట్రో హంగేరియన్, రష్యన్, టర్కీ సామ్రాజ్యాలు ఎండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి చూస్తే కనుక ద మ్యాప్ ఆఫ్ ఈస్టర్న్ ఇంకా సెంట్రల్ యూరోపియన్ వాజ్ డ్రోన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేషనాలిటీ, ఎకనామిక్ వయబిలిటీ అండ్ మిలిటరీ సెక్యూరిటీ. అంటే ఇక్కడ మ్యాప్ ఏ విధంగా తయారు చేయబడింది, ఆ తర్వాత ఎకనామిక్ సిచ్యువేషను ఇంకా సైనిక భద్రత వంటి అంశాల ఆధారంగా తిరిగి మ్యాప్ని తయారు చేశారు. అండ్ వెన్ సెకండ్ వరల్డ్ వార్ 2 came to an end, the map of the world changed yet again as ex-colonies became independent nations. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత కూడా వరల్డ్ మ్యాప్ మళ్ళీ మార్చారు. ఏ విధంగా అంటే చాలా నేషన్స్ ఇండిపెండెంట్ అయ్యాయి కదా, సో మళ్ళీ అప్డేట్ అనేది చేశారు. ఎన్ఫ్రాంచైజ్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటే మహిళలకి ఓటు హక్కు. ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ ఫర్ పొలిటికల్ రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు కోసం ఎంతో పోరాడిన తర్వాత బ్రిటిష్ ఉమెన్కి 1918లో ఓటు వేసే హక్కు అనేది లభించింది. ఇన్ ద లాంగ్ లాస్టింగ్ వార్స్ లైక్ వరల్డ్ వార్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అదర్ సర్వీసెస్ ఆర్ నెసెసరీ. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ప్రపంచ యుద్ధాల మాదిరిగా ఎక్కువ కాలం పాటు జరిగే యుద్ధకాలంలో మనకి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంకా ఇతర సర్వీసెస్ కూడా కొనసాగాల్సిన అవసరం ఉందని మనకి చాలా తెలిసింది. ఈ టైంలో మరి మగవాళ్ళందరూ కూడా యుద్ధ భూమిలో ఉండడంతో ఫ్యాక్టరీస్లో, షాప్స్లో లేదా ఇతర ఆఫీసెస్లో ఇంకా అండ్ వాలంటరీ సర్వీసెస్, హాస్పిటల్స్, స్కూల్స్ వీటన్నిటిలో కూడా ఉమెన్ కూడా పనిచేయాల్సిన అవసరం వచ్చింది. సో సంపాదన పరులు కావడంతో అంటే ఉమెన్ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం కూడా బ్రెడ్ విన్నర్స్ అవ్వచ్చు, ఫ్యామిలీని లీడ్ చేయొచ్చు, పిల్లల్ని పోషించుకోవచ్చు అని. సో ఆ తర్వాత ఉమెన్కి వాళ్ళ వాయిస్ని రేస్ చేయడం, మెన్తో పాటు మాకు కూడా ఈక్వాలిటీ కావాలి, మా లైఫ్లో కూడా ఈక్వాలిటీ అనేది ఉండాలి, సమానత్వం కావాలని కోరుకుంటూ వచ్చారు. ఈ విధంగా గెటింగ్ ద రైట్ టు ఓట్ వాజ్ అ బిగ్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. ఈ విధంగా ఉమెన్స్ ఈక్వాలిటీ కోసం చేసిన స్ట్రగుల్లో ఓటు హక్కు పొందడం అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక లోగో ఉంది కదా, ఈ లోగో ఏంటంటే లోగో ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ సఫ్రేజిస్ట్ మూమెంట్ అండ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1914లో ఉమెన్ కంటూ ఆర్గనైజ్ చేసిన ఒక ఆర్గనైజేషన్ అనమాట, ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఆర్గనైజేషన్. నెక్స్ట్, న్యూ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే కొత్తగా ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ఏంటనేవి చూద్దాం. ఇక్కడ ద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి. దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత 1945లో వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సో ఒక పీస్ ఆర్గనైజేషన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. యుఎన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వరల్డ్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ 4 ప్రిన్సిపల్స్. సో యునైటెడ్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా 4 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉంది. అవేంటి? ఫస్ట్ది ప్రిజర్వింగ్ పీస్ అంటే శాంతిని నెలకొల్పటం. నెక్స్ట్, అప్హోల్డింగ్ హ్యూమన్ రైట్స్ అంటే మానవ హక్కుల్ని కాపాడడం.
రెస్పెక్టింగ్ ఇంటర్నేషనల్ లా అంటే అంతర్జాతీయ చట్టాలని గౌరవించడం, అండ్ ప్రమోటింగ్ సోషల్ ప్రోగ్రెస్ అంటే సామాజిక ప్రగతి అంటే సొసైటీలో ఈక్వల్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేయడం. ఇవన్నీ కూడా 4 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యుఎన్ఓ. అండ్ ఇక్కడ యుఎన్ఓ మిగతా కొన్ని ఏజెన్సీస్ ద్వారా కూడా వర్క్ చేస్తుంది. అదేంటంటే యూనిసెఫ్, యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ. ఓకే, ఐఎల్ఓ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇలాంటి ఏజెన్సీ అన్నిటితో కూడా యుఎన్ఓ వర్క్ చేస్తుంది. ద యుఎన్ఓ despite being accused of becoming tool of great powers like USA and Russia, USSR managed to prevent wars and maintain peace and stability. And we learn more about UNO and how it worked in the 19th chapter detailedly. ఇక్కడ నార్మల్గా ఒక 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 టాక్ అనేది ఉంది. అదేంటంటే ఇక్కడ అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల యొక్క చేతిలో యుఎన్ఓ ఒక కీలుబొమ్మగా, ఒక పప్పెట్ లాగా ఉంది అని చాలామంది అంటున్నప్పటికీ కూడా వరల్డ్ యొక్క శాంతికి, వరల్డ్ పీస్కి అండ్ సస్టైనబుల్ పీస్కి యుఎన్ఓ చాలా ఎఫర్ట్ అనేది చేస్తుందని మనం గమనించవచ్చు. అండ్ ఈ యుఎన్ఓ చేసే ఎఫర్ట్ గురించి మనం మన 19th చాప్టర్లో ఇంకా డీటెయిల్గా అయితే తెలుసుకుంటాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లెసన్. సో ఇంతటితో లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్ అయింది. ఈ లెసన్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఐ అండర్స్టూడ్ అని డెఫినెట్గా మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ లెసన్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. అండ్ కీవర్డ్స్ అయితే ఈ కీవర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఒకసారి నేర్చుకోండి. ఇవన్నీ మనం లెసన్లో డిస్కస్ చేసినవే. ఇండస్ట్రియల్ క్యాపిటలిజం అంటే ఏంటి, నాజిజం, అగ్రెసివ్ నేషనలిజం, మిలిటరిజం, ఫ్యాసిజం, ఇంపీరియలిజం, సోషలిజం, కమ్యూనిజం, రివల్యూషన్, సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, బోల్షివిక్. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం లెసన్లో కవర్ చేసాం కాబట్టి ఈ కీవర్డ్స్ అన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూడండి, మేక్ ఏ టేబుల్ టు షో allies, axis and central powers participated with the following countries in the different sides of the world wars. అంటే వరల్డ్ వార్ 1లోని వరల్డ్ వార్ 2లోని ఈ కంట్రీస్ ఏవైతే ఇక్కడ ఉన్న కంట్రీస్ వాటి యొక్క allies అడుగుతున్నారు. చూద్దాము. ఫస్ట్ వరల్డ్ వార్లో allies, సెంట్రల్ పవర్స్. ఈ allies చూడండి, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అండ్ ఇటువైపు ఆస్ట్రియా, హంగేరీ, బల్గేరియా, జర్మనీ, ఒట్టమాన్ ఎంపైర్, టర్కీ. అలాగే వరల్డ్ వార్ 2లో allies యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ, బ్రిటన్, ఫ్రాన్స్. అండ్ యాక్సిస్ పవర్స్ ఏంటి, జపాన్, జర్మనీ, ఇటలీ. అండర్స్టూడ్? నెక్స్ట్, హౌ డిడ్ ద ఐడియా ఆఫ్ నేషన్ స్టేట్స్ నేషనలిజం ఇన్ఫ్లుయెన్స్డ్ ఫర్ ద వార్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్. వరల్డ్ వార్స్, ప్రపంచ యుద్ధాల టైంలో నేషనలిజం అనే ఒక ఐడియాలజీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో చూద్దాం. ద ఐడియాలజీ ఆఫ్ నేషనలిజం వాజ్ ఎ పాజిటివ్ ఇంపల్స్. యాక్చువల్లీ నేషనలిజం అంటే ఏంటి, జాతీయవాదం. ఇది నా దేశము, వీళ్ళందరూ నా ప్రజలు, నేను నా దేశానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, స్టాండ్ తీసుకోవాలి అనే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ అది. కానీ మెనీ న్యూలీ మోడర్న్ ఫార్మ్డ్ నేషన్స్ అంటే కొత్తగా ఏర్పడిన నేషన్స్ అందరూ కూడా వర్ క్రియేటెడ్ ఇన్ యూరోప్ బికాస్ ఆఫ్ పీపుల్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం. అంటే యూరోప్లో కొత్తగా ఏర్పడిన నేషన్స్ అన్నీ కూడా ప్రజల్లో ఉన్న స్ట్రాంగ్ నేషనలిజం అనే ఫీలింగ్ వల్లే ఏర్పడ్డాయి. ఇట్ వాజ్ ఆల్సో ద ఫోర్స్ బిహైండ్ ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అండ్ ఇటలీ. అండ్ అంతేకాకుండా జర్మనీ, ఇటలీ యూనిఫికేషన్ అవ్వడంలో నేషనలిజం అనేది చాలా ఇంపార్టెంట్ ఐడియాలజీ ఇక్కడ. బట్ దిస్ ఐడియాలజీ క్రియేటెడ్ ప్రైడ్ ఇన్ దీస్ నేషన్స్ అండ్ హేటెడ్ అగెయిన్స్ట్ ద నైబరింగ్ కంట్రీస్. కానీ ఈ నేషనాలజీ అనేది కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ప్రజల్లోని జాతి అహంకారాన్ని అనేది తీసుకొచ్చేసింది. వాళ్ళ దేశం పట్ల అతి భయంకరమైన ప్రేమ, రెస్పెక్ట్, అండ్ ఇతర దేశాల పట్ల, ఇతర జాతుల పట్ల బాగా ద్వేషాన్ని పెంచేసింది అనమాట. ఇటలీలో ఇటాలియన్ ఫ్యాసిజం అండ్ అలాగే నేషనల్ సోషలిజం ఆఫ్ జర్మన్ నాజీస్ వర్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ అగ్రెసివ్ నేషనలిజం ఇన్ డిస్ట్రక్టివ్ మోడ్ ఫ్రమ్ 1923 నుండి ఈ ఫ్యాసిజము, నాజిజము, జర్మనీలో నాజీలు, ఇటలీలో ఫ్యాసిజము, ఈ రెండు కూడా డిస్ట్రక్టివ్ మోడ్లోకి తీసుకెళ్ళాయి అనమాట ఈ అతి భయంకరమైన నేషనలిస్టిక్ ఫీలింగ్. ఫ్యాసిస్ట్ ప్రమోటెడ్ అగ్రెసివ్ నేషనలిజం అండ్ ఇమేజ్ ఆఫ్ విక్టోరియస్ జర్మనీ రూలింగ్ ఓవర్ ద వరల్డ్. ఫ్యాసిస్ట్ చాలా అగ్రెసివ్ నేషనలిజంని చూపించారు అండ్ జర్మనీ వరల్డ్ మొత్తం రూల్ చేస్తున్న విక్టోరియస్ ఇమేజ్ తీసుకొచ్చారు. జర్మనీయే అతిపెద్దది, మనమే వరల్డ్ మొత్తం రూల్ చేస్తున్నాము. జనాలకి చాలా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారనమాట కంట్రీ మీద. దే ఆల్సో మొబిలైజ్డ్ ద జర్మన్స్ అగేన్స్ట్ ద అదర్ నేషన్స్ ఆఫ్ యూరోప్. అంతేకాకుండా యూరోప్లోని ఇతర నేషన్స్ పట్ల జర్మన్స్ అందరినీ కూడా మూవ్ చేశారనమాట వాళ్ళకి వ్యతిరేకంగా. ఇదంతా కూడా మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నేషన్ స్టేట్స్ని ఫామ్ చేయడంలో ఈ నేషనలిజం అనే ఫీలింగ్ వరల్డ్ వార్ టైంలో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. థర్డ్, రైట్ ఏ షార్ట్ నోట్. చాలా పెద్ద నోట్ ఉంది కదా. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ వేరియస్ కాజెస్ ఆఫ్ 2 వరల్డ్ వార్.
2 వరల్డ్ వార్స్కి షార్ట్ నోట్ అడుగుతున్నారు. డూ యూ థింక్ ఎనీ ఆఫ్ దీస్ ఫీచర్స్ ఆఫ్ ప్రివిలెంట్ ఈవెన్ టుడే ఇన్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్? హౌ? ఇక్కడ వరల్డ్ వార్ జరగడానికి కాజెస్ ఏంటి? అగ్రెసివ్ నేషనలిజం, ఇంపీరియలిజం, మిలిటరిజం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. అగ్రెసివ్ నేషనలిజం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం, అదే ఇది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్. ఇంపీరియలిజం అంటే ఏంటి? సామ్రాజ్యవాదం అంటే వెస్ట్రన్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్, జర్మనీ, యుఎస్ వీళ్ళందరూ రా మెటీరియల్స్ కోసం ఏం చేశారు? వాళ్ళ ప్రోడక్ట్స్కి మార్కెట్స్ని పెంచుకోవడానికి, వాళ్ళ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ కోసము ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ని ఆక్యుపై చేసుకుంటూ, కాలనైజ్ చేసుకుంటూ, అక్కడ వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కంట్రీస్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో దీనివల్ల ఏమైందంటే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. అంటే కంట్రీస్కి మధ్యలో కాంపిటేటివ్ రేస్ బిగిన్ అయిపోయింది. అంటే నాకు పవర్ కావాలి, లేదా నాకు పవర్ కావాలి, నాకు ఈ కాలనీస్ మీద ఆధిపత్యం కావాలి, కాలనీస్ మీద రేస్ పెరిగిపోయింది అనమాట. దీనివల్ల మనకి సీక్రెట్ అలయన్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అలయన్సెస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇది హోల్ అండ్ సోల్ మీనింగ్. ఈ పారాగ్రాఫ్ అంతా చదవండి, తెలుస్తుంది. మిలిటరిజం అంటే సైనికవాదం. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వీళ్ళందరూ ఏం బిలీవ్ చేశారంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిలిటరిజమే ద బెస్ట్ సొల్యూషన్ అని ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళ యొక్క కంట్రీ బడ్జెట్లో ఎక్కువ శాతం మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద పెట్టేశారనమాట. ఒకప్పటితో పోల్చుకుంటే వాళ్ళకి 3 times ఇంక్రీజ్ అయిపోయింది. జర్మనీ, రష్యా, ఆస్ట్రియా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇవన్నీ కూడా 132 millions ఉండే ఎక్స్పెండిచరు 397 million-కి పెరిగిపోయిందనమాట. సో వీళ్ళు వీళ్ళు ఏం బిలీవ్ చేశారంటే మ్యాసివ్ ఆర్మీని క్రియేట్ చేసుకోవడం, నెక్స్ట్ ఒకరితో ఒకరు కంపీట్ చేయడానికి మిలిటరీ వెపన్స్ని రెడీ చేసుకోవడము, అండ్ జనాల్ని కూడా వార్లో సపోర్ట్ చేయడానికి, మిలిటరీలో జాయిన్ అవ్వమని చెప్పడానికి ఎక్కువగా ఎంకరేజ్ చేయడము, ఈ విధంగా వెపన్స్ తయారు చేసే లార్జ్ ఇండస్ట్రీస్ని మెయింటైన్ చేయడము, ఇలాగా వార్ని ప్రమోట్ చేసే ఈ ఐడియాస్ అన్ని తీసుకొచ్చారనమాట. దీన్ని మిలిటరిజం అంటాం. ఈ 3 కూడా మనకి వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్. ఓకే, డూ యూ థింక్ ఈవెన్ టుడే ఇన్ కంట్రీస్, ఇది చూడండి, ఇది మీరు చెప్పాలి ఓన్గా. డూ యూ థింక్ ఎనీ ఆఫ్ దీస్ ఫీచర్స్ ఆర్ ప్రివలెంట్ ఈవెన్ టుడే? ఈ ఫీచర్స్లో ఏదైనా ఇప్పటికీ కొన్ని కంట్రీస్లో ఉన్నాయా? అఫ్కోర్స్ ఉన్నాయి కదా. చాలా మట్టుకు కంట్రీస్లో వాళ్ళు ఎప్పటికప్పుడు మిజైల్స్ అని చెప్పి, ఆటమ్ బాంబ్స్ అని చెప్పేసి, లేదా చూడండి ఇప్పుడు కూడా మనకి ఆల్రెడీ వార్ జరుగుతుంది వరల్డ్లో, మీకు తెలుసు అది ఎక్కడ అనేది. సో ఇప్పటికీ కూడా ఈ సిచ్యువేషన్స్ అనేవి చాలా చోట్ల ప్రివలెంట్గానే ఉన్నాయి. నెక్స్ట్, Russian Revolution brought in many changes in their society. What are they and what challenges did they face? Russian Revolution లో ఎటువంటి చేంజెస్ అనేవి వచ్చాయి సొసైటీలో? The experience of USSR inspired the people all over the world. అంటే రష్యాలో జరిగిన ఈ రెవల్యూషన్, విప్లవం తర్వాత ఈ విప్లవం ప్రపంచం మొత్తం మీద చాలా దేశాలను ఇన్స్పైర్ చేసి చాలా చోట్ల వాళ్ళు కూడా ఇదే మాదిరిగా రెవల్యూషన్ చేసి వాళ్ళ కంట్రీలో వాళ్ళకంటూ హక్కుల్ని క్లెయిమ్ చేసుకున్నారు. హూ ఆర్ కమిటెడ్ అంటే ఇక్కడ ఈక్వాలిటీ, నేషనల్ లిబరేషన్ ఇటువంటి ఐడియాలజీస్ అనేవి ఉన్నాయి. అండ్ పీపుల్ నౌ బికేమ్ కమ్యూనిస్ట్ అండ్ ట్రైడ్ ఫర్ కమ్యూనిస్ట్ ఎవల్యూషన్ ఇన్ దర్ కంట్రీ. ఆ తర్వాత పీపుల్ చాలామంది కమ్యూనిజంని అడాప్ట్ చేసుకుని కమ్యూనిస్టులుగా మారి వాళ్ళ కంట్రీలో కూడా కమ్యూనిస్ట్ని ఎవల్యూషన్ చేయడానికి ట్రై చేశారు. మెనీ ఇండియన్ లీడర్స్ అంటే ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు కూడా ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజీస్తో ఇన్స్పైర్ అయ్యారు. కాకపోతే అందులో కొన్ని విషయాల్ని వాళ్ళు ప్రమోట్ చేయలేదు. లైక్ అపోజిషన్ పార్టీని మరీ క్రూరంగా హార్మ్ చేయడం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ మిగతా విషయాలన్నింటినీ అగ్రీ చేసి ఇన్స్పైర్ అయ్యారు వాటి నుంచి. ఇంకా మెనీ పీపుల్ వర్ ఆల్సో హారిఫైడ్ బై ద వైలెన్స్. యుఎస్ఎస్ఆర్ అపోజిషన్ పార్టీని సప్రెస్ చేయడానికి క్రియేట్ చేసిన వైలెన్స్ని చాలామంది చాలా భయంకరంగా ఉండిందని చెప్పేసి వాళ్ళెవ్వరూ కూడా దాన్ని సపోర్ట్ చేయలేదు. అండ్ డినయల్ ఆఫ్ మల్టీ పార్టీ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్ ఇన్ యుఎస్ఎస్ఆర్, దీన్ని కూడా చాలామంది సపోర్ట్ చేయలేదు అంతగా. జార్జ్ ఆర్వెల్ wrote his famous satiric novel Animal Farm to highlight how the ideals of Russian Revolution was suffering in USSR. యుఎస్ఎస్ఆర్లో రష్యన్ రెవల్యూషన్ ద్వారా సో ఎంత హారిఫైయింగ్గా అక్కడ యొక్క వాళ్ళ యొక్క మెథడ్స్, ఐడియల్స్ ఉన్నాయని చెప్పేసి ఇతను జార్జ్ ఆర్వెల్ అనే వ్యక్తి అతని యొక్క ఫేమస్ సెటారిక్ నోవెల్లో ప్రచురించాడు. ఆ నోవెల్ పేరేంటి? యానిమల్ ఫామ్. నెక్స్ట్, లీడర్స్ లెనిన్ ఇలాంటి వాళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేశారు? కామింటర్మ్. మార్చ్ 1918 నుండి
కమింటమ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి వరల్డ్ మొత్తంలో ఎవరైతే ఎక్స్ప్లోయిటేషన్ గురవుతున్నారో, ఇలాంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. కమింటన్, సోవియట్ యూనియన్ ఈ రెండు కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ని వరల్డ్ మొత్తంలో సపోర్ట్ చేస్తూ ఎస్టాబ్లిష్ అయిన కమిటీస్. బట్ దే ఫాలో ట్రెడిషనల్ మార్క్సిస్ట్ ఐడియా. వాళ్ళు వర్కింగ్ క్లాస్ పీపుల్ మాత్రమే సిటీస్లో రెవల్యూషన్ తేగలరు అనేటటువంటి మార్క్సిస్ట్ ఐడియాని ఫాలో చేస్తూ వచ్చారు. సో ఈ టైప్ ఆఫ్ చేంజెస్ని రష్యన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది. మీకు లెసన్ అర్థమైతే మళ్ళీ ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. బట్టి పట్టి బాగా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏంటి అనేది అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏంటి, దానికి నేను ఆన్సర్ ఏం రాయాలి, ఒక్కసారి నీకు నువ్వు చెప్పుకొని చూసుకో, నీకు అర్థమైందా లేదా నీ ఓన్ లాంగ్వేజ్లో, అప్పుడు నీకు తెలుస్తుంది. తర్వాత ఒకసారి చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది. కంపేర్ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ వ్యూ అబౌట్ గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్కి సంబంధించి వ్యూస్ ఏంటి చూద్దాం. గ్రేట్ డిప్రెషన్ బిగన్ అరౌండ్ ఎండ్ ఆఫ్ 1929 అండ్ లాస్టెడ్ ఆల్మోస్ట్ టిల్ 1939. గ్రేట్ డిప్రెషన్ అతి భయంకరమైన ఎకనామిక్ ఆర్థిక మాంద్యం అనేది 1929 నుంచి 1939 10 years వరకు కంటిన్యూ అయింది. ఎప్పుడిది? వెన్ వరల్డ్ వార్ స్టార్టెడ్. వరల్డ్ వార్ 1939 నుంచి స్టార్ట్ అయ్యి 45లో ఎండ్ అయింది కదా, సెకండ్ వరల్డ్ వార్. ఈవెన్ ఆ టైం వరకు కూడా ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది జరుగుతూ ఉంది. అంటే ఒక డికేడ్, 10 ఏళ్ళు జరిగింది. ఈ టైంలో ఎకానమీ వరల్డ్ వైడ్గా డిక్లైన్ అయిపోయింది. ప్రైజెస్ అనేవి తగ్గిపోయాయి, ఫ్యాక్టరీస్ అనేవి క్లోజ్ అయిపోయాయి. అంత తక్కువ ప్రైస్కి వాళ్ళు ఒక వస్తువును తయారు చేసి అమ్మలేరు కదా. ఆ డిమాండ్ తగ్గిపోవడంతో ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయాయి. ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోవడంతో ఒకటి జనాలకి డిమాండ్స్ గూడ్స్ అందట్లేదు, మరొకటి ఉద్యోగాలు కోల్పోయారు చాలామంది. సిన్స్ ద గూడ్స్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ, ప్రైజెస్ ఇంక్రీజ్డ్. ఆ తర్వాత ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో ఏమైంది, గూడ్స్ తక్కువగా తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతుంది. అప్పుడు ఈ సైక్లికల్ ఎఫెక్ట్ వల్ల మాసివ్ అన్ఎంప్లాయ్మెంట్, చాలామందికి పనులు లేదు. ఆర్డినరీ పీపుల్కే కాదు, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా వరల్డ్ వైడ్గా వాళ్ళ యొక్క ఎకానమీ దెబ్బతినింది. ఇనీషియల్లీ యుఎస్లో స్టాక్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా కంట్రీస్లో సేమ్ ఎఫెక్ట్ కనపడింది. ఎకానమిస్ట్, పొలిటీషియన్స్ దీని యొక్క కాజెస్, ఎలా దీని నుంచి బయటకు రావాలి, పాసిబుల్ వేస్ అన్నీ కూడా ఆలోచించి ప్రివెంట్ చేస్తూ ఉన్నారు. కానీ అది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంది. అండ్ మార్క్సిస్ట్ ఎకానమిస్ట్ వాళ్ళేం ఆర్గ్యూ చేశారు అంటే ఈ క్రైసిస్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ క్యాపిటలిజం అన్నారు. అంటే ఒక కంట్రీలో బ్యాంక్స్, ల్యాండ్స్, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అన్ని ప్రైవేట్ ఓనర్షిప్ నేమ్స్లో ఉంటే వాళ్ళు ప్రాఫిట్ బయాస్డ్గా చూస్తారు. కాబట్టి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూడరు. సో అందుకే ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనేసి మార్క్సిస్ట్ ఐడియాలజిస్ట్ పీపుల్ అన్నారు, ఎకానమిస్ట్. అండ్ దే ఆల్సో థాట్ దట్ ఇట్ కుడ్ బి ప్రివెంటెడ్ బై ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషలిజం. వాళ్ళు ఏమన్నారంటే ఈ పరిస్థితి సోషలిజం అనేది క్రియేట్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. సోషలిజం అంటే ఏంటి? సామ్యవాదం. అంటే ఒక కంట్రీలో ఉండే ఫ్యాక్టరీస్, బ్యాంక్స్, ల్యాండ్స్, నెక్స్ట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ గవర్నమెంట్ పేరున, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండడం అనమాట. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ప్రజలకి మంచి జరిగే విధంగా, ప్రాఫిట్స్ బేస్డ్గా కాకుండా ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా లేదా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధమైన ఐడియాస్ని తీసుకొస్తుందని. ఆన్ ద అదర్ హ్యాండ్ ఎకానమిస్ట్ లైక్ జేఎం కీన్స్, అంటే జేఎం కీన్స్ లాంటి ఎకానమిస్టులు వీళ్ళేం ఆర్గ్యూ చేశారు, ద స్టేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కీప్ ద ఎకానమీ గోయింగ్. ఎకానమీ, ఒక దేశంలో ఎకానమీ పడిపోయిందంటే దానికి రెస్పాన్సిబిలిటీ ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్దే. ఎందుకంటే వాళ్ళే ఫెయిల్ అయితే ఆ సిచ్యువేషన్స్ డెఫినెట్లీ వర్స్ట్ అయిపోతాయి అని చెప్పి కీన్స్ ఆర్గ్యూ చేశారు. ఎకనామిక్ డిక్లైన్ అవ్వడం వల్ల వెన్ డిమాండ్ డిక్రీజెస్ ద స్టేట్, ఎప్పుడైతే డిమాండ్ తగ్గిపోయిందో ఆ టైంలో స్టేట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయాలి. ఆ ద్వారా పీపుల్ మనీ ఎర్న్ చేసుకుంటారు. అప్పుడు మళ్ళీ గూడ్స్కి డిమాండ్ అనేది పెరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఈ ఎఫెక్ట్ తగ్గుతుంది, ఈ డిప్రెషన్ అనేది తగ్గి మళ్ళీ ఎకానమీ పుంజుకుంటుందని చెప్పేసి జేఎం కీన్స్ చెప్పాడు. సో దిస్ జనరేషన్ ఆఫ్ డిమాండ్ త్రూ స్టేట్ యాక్షన్ విల్ హెల్ప్ ద ఎకానమీ టు రివైవ్. దీనివల్ల ఎకానమీ మళ్ళీ రివైవ్ అవుతుంది అని చెప్పేసి జేఎం కీన్స్ సలహా ఇచ్చారు. ఐ వుడ్ అగ్రీ విత్, అంటే దీంట్లో మనల్ని ఏమడిగారు, విచ్ వన్ డూ యూ అగ్రీ అన్నారు కదా. ఐ అగ్రీ విత్ కీన్స్ అండ్ వాట్ హీ సెడ్ వాస్ ట్రూ. జేఎం కీన్స్ చెప్పింది కరెక్టే. According to him, the country was responsible for its own downfall by not taking account of the demand and supply around the country and the non-responsive attitude of the government of all the capitalistic countries towards the economy of the country. అంటే మన ప్రపంచంలో క్యాపిటలిస్టిక్ వ్యవస్థను ఫాలో అవుతున్న కంట్రీస్ అన్నిటిలో కూడా ఈ సిచ్యువేషన్ని కంప్లీట్గా ఎవరి బాధ్యత అంటే బాధ్యత వహించాల్సింది గవర్నమెంటే. నేను కీన్స్ యొక్క వ్యూని
యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పేసి మనం అగ్రీ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రకారం ఎప్పుడైతే కంట్రీ యొక్క రెవెన్యూ పడిపోతుందో వెంటనే దాన్ని రివైవ్ చేసే టెక్నిక్స్ అన్నీ కూడా ఒక గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ వేస్ జూస్ పర్సిక్యూటెడ్ డ్యూరింగ్ నాజీ జర్మనీ? డూ యూ థింక్ ఎవ్రీ కంట్రీ సమ్ పీపుల్ ఆర్ డిఫరెన్షియేటెడ్ బికాస్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ? ఈ క్వశ్చన్ ఏంటి? జ్యూస్ అంటే యూదులు జర్మనీలో నాజీ ప్రభుత్వంలో అంటే హిట్లర్ అండర్లో జర్మనీలో మైనారిటీ ప్రజలుగా ఉంటున్న యూదులు ఏ విధంగా ఏ విధంగా చంపబడ్డారు అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఎన్ని విధాలుగా చంపబడ్డారు. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి కంట్రీలో ప్రజలు ఈ విధంగా అంటే అక్కడ చూడండి జాతి విధంగా వచ్చే సంఘర్షణ, యూదులు, జిప్సీలు, జర్మన్లు, నాజీలు అని. అలాగే ప్రతి కంట్రీలో ఇలాంటి జాతి వివక్షతలు ఉంటాయా బికాస్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ, అంటే క్యాస్టో, రిలీజియనో, రేసో, ఇలా ప్రతి కంట్రీలో ఈ విధమైన డిఫరెన్షియేషన్స్ ఉంటాయా అన్నది సెకండ్ క్వశ్చన్. సరే చూద్దాం. హిట్లర్ మొబిలైజ్డ్ హిస్ సపోర్టర్స్. ఫస్ట్ ఏం చేశాడు చూడండి, హిట్లర్స్ తన సపోర్టర్స్ అందరినీ కూడా బాగా గట్టిగా స్పీచ్లు ఇస్తూ మొబిలైజ్ చేసుకుంటూ వచ్చారు. మనం ఆరియన్స్ అంటే ఫస్ట్ పీపుల్, మనం జర్మన్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్ మన జాతి చాలా సుప్రీము, పెద్దది, మిగతా వాళ్ళందరూ కూడా మన తర్వాతే అని చెప్పుకుంటూ వాళ్ళలో సుపీరియారిటీ బాగా పెంచుకుంటూ వచ్చేసాడు. ఆయన హిట్లర్ ఎక్కువగా మైనారిటీ కమ్యూనిటీస్ని టార్గెట్ చేశాడు. లైక్ ఏంటి, జ్యూస్, జిప్సీస్, జ్యూస్ అంటే యూదులు, జిప్సీస్, వీళ్ళ మీద ఎక్కువగా టార్గెట్ చేసి ఎందుకు వాళ్ళని టార్గెట్ చేశాడంటే ఆయన ఉద్దేశం ప్రకారం వరల్డ్ వార్ 1లో జర్మనీ ఓడిపోయిన తర్వాతే కదా ట్రీటీ ఆఫ్ వర్సేలిస్లో జర్మనీకి చాలా పెద్ద ఆంక్షలు అనేవి విధించారు కదా. మీరు ఇంతనే మెయింటైన్ చేయాలి ఆర్మీ, మీరు ఇంత డబ్బులు కట్టాలి అని చెప్పి బోల్డ్ అనే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టడంతోనే కదా జర్మన్స్కి చాలా హ్యూమిలేషన్ ఏర్పడిపోయి ఇదంతా జరిగింది. సో అలా వరల్డ్ వార్ 1లో జర్మనీ ఓడిపోవడానికి కారణం వీళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే కొంతమంది జ్యూస్ బ్యాక్ స్టాబింగ్ చేయడం వల్ల, వాళ్ళ దేశద్రోహం చేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారు అని చెప్పేసి వీళ్ళ యొక్క ఫీలింగ్ అనమాట. అందుకే చూడండి, యాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ సిన్స్ జిప్సీస్ వర్ నోమడిక్, సమ్ జూస్ ఓన్డ్ పాన్ షాప్స్ అండ్ లెంట్ మనీ, మెనీ మిడిల్ క్లాస్ జర్మన్స్ కుడ్ బి టర్న్డ్ అగెయిన్స్ట్ దెమ్. సో ఈ విధంగా ఇలాంటి ఆలోచనలతోటి జిప్సీస్ అంటే నోమడిక్ అనమాట, వాళ్ళు ఒక ప్రదేశంలో ఉండరు, అస్తమాన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటారు. జ్యూస్ ఏమో చాలా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్గా ఉన్నారు ఆ ప్లేస్లో. లైక్ చిన్న చిన్న పాన్ షాప్స్, మనీ అప్పిచ్చే షాప్స్ అని ఇలాంటి చేస్తున్నారు. కాబట్టి ఈజీగా జర్మన్స్ చాలామంది ఈ యూదుల మీద, జిప్సీల మీద తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వాళ్ళు కమ్యూనిస్ట్ పీపుల్ని, క్యాపిటలిస్టిక్ పీపుల్ని కూడా అటాక్ చేస్తూ వచ్చారు. ఇంకా హీ ప్రామిస్డ్ టు బిల్డ్ అ స్ట్రాంగ్ స్టేట్ విచ్ కుడ్ ఫైట్ విత్ బోత్ ఆఫ్ దెమ్. అంతేకాదు జర్మన్ నాజీలకి హిట్లర్ ఏం ప్రామిస్ చేశాడంటే, నేను ఒక స్ట్రాంగ్ నేషన్ని తయారు చేస్తాను, మనం ఈ యూదులతోటి, జిప్సీలతోటి అంటే జ్యూస్ అండ్ జిప్సీస్ తోటి మనం చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేయగలుగుతాం, అంత మంచి సైన్యాన్ని క్రియేట్ చేస్తాను అని చెప్పి స్ట్రాంగ్ ప్రామిస్ ఇచ్చాడంట వాళ్ళకి. హీ appealed especially to the middle class who felt threatened by the capitalism and Great Depression. అంతేకాదు ఆ టైంలో క్యాపిటలిజం అంటే క్యాపిటలిస్టిక్, కమ్యూనిస్టిక్ ఐడియాస్ ఉన్న వాళ్ళని కూడా గ్రేట్ డిప్రెషన్ టైంలో చాలామంది థ్రెటన్ చేస్తూ వచ్చారు. ఆన్ 3rd March 1933 ఆ టైంలో ఫేమస్ ఎనేబులింగ్ యాక్ట్ అనేది పాస్ అయింది. ఈ యాక్ట్ ద్వారా ఏంటి, జర్మనీలో హిట్లర్ యొక్క డిక్టేటర్షిప్ అనేది లీగల్గా స్టార్ట్ అయింది. ఇట్ గేవ్ హిట్లర్ ఆల్ పవర్స్, అంటే పార్లమెంటు, కాన్స్టిట్యూషన్ అన్ని పక్కన పడేశాడు. మొత్తం ఇప్పుడు హిట్లర్ థింకింగ్సే లాస్ అనమాట. ఆయన ఏదో చెప్తే అదే శాసనం, నా మాటేనా శాసనం అంటారు చూడండి, అలాగా హిట్లర్ మాటే శాసనం అయిపోయింది. రూల్ బై హిజ్ ఆర్డర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆల్ పొలిటికల్ పార్టీస్, ట్రేడ్ యూనియన్స్ అన్నీ అబాలిష్ అయిపోయాయి, అన్నీ బ్యాన్ అయిపోయాయి. ఓన్లీ నాజీ పార్టీ ఇట్ అఫిలియేట్స్. స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసింది. మీడియా, ఆర్మీ, జ్యుడిషియరీ అన్నీ హిట్లర్ కంట్రోల్లో ఉన్నాయి. స్పెషల్ సర్వేలెన్స్, సెక్యూరిటీ ఫోర్స్ క్రియేట్ చేసింది. ఇంకా నాజీస్ ఎలా కావాలనుకున్నారో ఆ విధంగా చేయడం స్టార్ట్ చేసింది. అండ్ అప్పటి వరకు ఉన్న పోలీస్ గ్రీన్ యూనిఫామ్ తీసేసి ఎస్ఏఆర్ స్ట్రామ్ ట్రూపర్స్ అని, ఇంకా గెస్టాపో అండ్ సీక్రెట్ స్టేట్ పోలీసు, ఇంకా ఎస్ఎస్, ఈ టైప్ ఆఫ్ పోలీస్ స్క్వాడ్స్, క్రిమినల్ పోలీసు, సెక్యూరిటీ సర్వీసు వీళ్ళని ఎస్టాబ్లిష్ చేసింది. These extra constitutional powers, newly organized forces gave Nazi state its reputation and deadly criminal state. ఇలా ఎక్కువ పవర్స్ రావడం వల్ల ఈ స్టేట్ అతి భయంకరమైన క్రిమినల్ స్టేట్ అయిపోయింది అనమాట ఈ కంట్రీ. అండ్ గెస్టాపో హ్యాడ్ ద అథారిటీ టు స్టాప్ అండ్ డిటైన్ పీపుల్ టు టార్చర్ ఛాంబర్స్, రౌండ్ అప్ అండ్ సెండ్ దెమ్ టు కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. అంతేకాకుండా ఈ గెస్టాపోస్ అనే
పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్యూస్ని ఒక్కొక్కరిని వెతికి పట్టుకుని వాళ్ళని టార్చర్ చేసి గ్యాస్ ఛాంబర్స్లో పంపి కాన్సన్ట్రేషన్ శిక్షా శిబిరాల్లో వాళ్ళని క్యాప్చర్ చేసి బంధించి ఉంచి తర్వాత గ్యాస్ ఛాంబర్లో పంపించి వాళ్ళని టార్చర్ చేసి చంపేసేవారు. దే కుడ్ ఆల్సో డిపోర్ట్ ఎనీవన్, వాళ్ళు ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, చంపేయచ్చు, ఎటువంటి లీగల్ ప్రొసీజర్ ఉండదు. పోలీస్ ఫోర్సెస్కి కంప్లీట్ పవర్స్ వచ్చేసాయి. ఈ ఫోర్సెస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి, టార్చర్ చేయడానికి ట్రేడ్ యూనియన్స్ని కానీ మైనారిటీ కమ్యూనిటీస్కి ఎస్పెషల్లీ జ్యూస్కి చెందిన వాళ్ళని బాగా టార్చర్ చేసి చంపేవారు. దీనివల్ల ఒక హారర్ ఫియర్ అనేది క్రియేట్ అయిపోయింది మొత్తం దేశంలో. అండర్ ద షాడో ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ జర్మనీ హ్యాస్ స్టార్టెడ్ ఎ జినోసైడల్ వార్. సెకండ్ వరల్డ్ వార్ ముసుగులో జర్మనీ కంట్రీలోనే ఒక పెద్ద జీనోసైడ్ స్టార్ట్ చేసింది, మారణ హోమం. కొన్ని లక్షల లెసన్లో మీకు చెప్పాను కదా ఎంతమందిని జర్మనీ కిల్ చేసిందో మొత్తం నెంబరింగ్ చెప్పాను కదా మీకు. ఇన్ దిస్ వార్ ద మాస్ మర్డర్ ఆఫ్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ ఆఫ్ యూరోప్కి చెందిన పాపం అమాయకు ప్రజలందరినీ కూడా నెంబర్ ఆఫ్ జ్యూస్ని కిల్ చేసింది. ఇంక్లూడెడ్ చూడండి టోటల్ మనకి 60 lakhs ఆఫ్ పీపుల్ని చంపేసింది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి చూడండి, సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్కి ఎస్ ఐ స్టిల్ బిలీవ్ దట్ ఎవ్రీ కంట్రీ సమ్ పీపుల్ ఆర్ డిఫరెన్షియేటెడ్ బికాస్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ. ఇస్ ఇట్ ట్రూ ఆర్ నాట్? మన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి కంట్రీలో ప్రజలందరూ కూడా ఏదో ఒక డిఫరెన్స్ని వెతుక్కుని ఏదో ఒక ఐడెంటిటీ, వాళ్ళ క్యాస్టో, రిలీజియనో, సెక్టో, లాంగ్వేజో, రీజియనో ఏదో గొడవ పెట్టుకోవడానికి కారణాలు అక్కర్లేదు అన్నట్టు ప్రజలందరూ ఒకరినొకరు వాళ్ళ ఐడెంటిటీని బేస్ చేసుకుని డిఫరెన్షియేట్ చేసుకుంటూ డిస్క్రిమినేట్ చేసుకుంటూ నెమ్మదిగా అది కొంచెం ఆ ఫీలింగ్స్ ఎక్స్ట్రీమ్ అయ్యాయి అనుకోండి, ఇలాంటి దారుణమైన డిస్ట్రక్షన్ మోడ్స్లోకి సిచ్యుయేషన్స్ అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. సో మన సెకండ్ హాఫ్ డూ యూ థింక్ అనేది అది మీ ఆన్సర్ మీరు ఇవ్వాలి. లిస్ట్ ద మెజర్స్ టేకెన్ అండర్ ద ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అండర్ గ్రేట్ డిప్రెషన్. గ్రేట్ డిప్రెషన్లో భాగంగా వెల్ఫేర్ అంటే స్టేట్ యొక్క సంక్షేమం కోసం తీసుకున్న మెజర్స్ ఏంటి? వెల్ఫేర్ బెనిఫిట్స్ ఫర్ గివెన్ టు హ్యాండిక్యాప్డ్ అండ్ నీడీ చిల్డ్రన్ ఇన్ ఫ్యామిలీస్ వితౌట్ ఫాదర్స్. ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ యుఎస్ అండ్ వెల్ఫేర్ సిస్టమ్. సో యుఎస్లో వెల్ఫేర్ సిస్టమ్ ఎలాంటివి తీసుకొచ్చారు? హ్యాండిక్యాప్డ్ పీపుల్కి, అవసరం ఉన్న చిన్నపిల్లలకి అండ్ ఫాదర్ లేని సింగిల్ మదర్ లీడ్ చేసే ఫ్యామిలీస్కి బెనిఫిట్స్ అనేవి ఇవ్వడం స్టార్ట్ చేశారు. గ్రేట్ బ్రిటన్ హ్యాడ్ టేకెన్ ద లీడ్ ఇన్ డైరెక్షన్ ఈవెన్ బిఫోర్ ద డిప్రెషన్ రాకముందు వార్ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా గ్రేట్ బ్రిటన్ కొన్ని బేసిక్ థింగ్స్ తీసుకొచ్చింది. అవి ఏంటంటే కన్సిస్టెడ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, నిరుద్యోగ భృతి అంటారు కదా, ఇది వరకు ఉండేది ఆంధ్రాలో. లైక్ ఒకవేళ డిగ్రీ వరకు చదివి వాళ్ళకి జాబ్ లేదనుకోండి, సర్టైన్ చదివి జాబ్ లేని వాళ్ళకి కొంచెం డబ్బులు నెల ఇవ్వడం అనేది మనం అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అంటాం. అది ఇస్తుంది గ్రేట్ బ్రిటన్ ఆ టైంలో ఇచ్చేది. అండ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్స్ కూడా ఆల్రెడీ గ్రేట్ డిప్రెషన్ రాకముందే స్టార్ట్ చేసింది. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ అయ్యే టైంకి బ్రిటన్ ఆల్సో అడాప్టెడ్ మెనీ సోషల్ సెక్యూరిటీ మెజర్మెంట్. ఏంటవి? అన్ఎంప్లాయ్మెంట్ డోల్స్, సిక్నెస్ కవరేజ్, ఒంట్లో బాగోకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే వాటికి కవరేజ్, ఇన్సూరెన్స్ కవరేజ్ లాగా. అన్ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి లైక్ అన్ఎంప్లాయ్మెంట్ ఇందాక ఇన్సూరెన్స్ అని డిస్కస్ చేసాం కదా, అది హెల్త్ స్కీమ్స్, చైల్డ్ కేర్, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది. All this made the idea of welfare state a state which ensured a basic minimum dignified life for all citizens. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఇవ్వడం వల్ల ప్రతి సిటిజన్కి ఒక మినిమం డిగ్నిఫైడ్ లైఫ్ పొందాలనుకునేది ఒక మినిమం హక్కు అనమాట. దాన్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ ఇలాంటి చర్యలు తీసుకుంది. ఇట్ ఆల్సో టుక్ కేర్ ఆఫ్ దర్ మోస్ట్ ఎలిమెంటరీ నీడ్స్. ప్రజల యొక్క ఎలిమెంటరీ నీడ్స్ ఏంటి ఎలిమెంటరీ నీడ్స్ అంటే ప్రైమరీ నీడ్స్. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషికి ఖచ్చితంగా ఫుడ్ కావాలి, హౌసింగ్, హెల్త్, చైల్డ్ కేర్, ఓల్డ్ ఏజ్ కేర్, ఎడ్యుకేషన్, ఇవి ఒక ఎలిమెంటరీ నీడ్స్ అనమాట. ఇవి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. స్టేట్ హ్యాడ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ద ఏబుల్డ్ బాడీ సిటిజన్స్. అంటే సిటిజన్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం. స్టేట్ ట్రై టు రెడ్యూస్ ఎఫెక్ట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్. అండ్ మార్కెట్ బేస్డ్ క్యాపిటలిజంలో ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ని రెగ్యులేట్ చేసుకోవడం, గ్రేట్ డిప్రెషన్ అండ్ సిచ్యువేషన్ రాకుండా చూసుకోవడం, మళ్ళీ ఇలాంటి మెజర్స్ అన్నీ కూడా ఈ టైంలో తీసుకున్నాయి. నెక్స్ట్, వాట్ ఛాలెంజెస్ వర్ ఫేస్డ్ బై జర్మనీ డ్యూరింగ్ ద గ్రేట్ డిప్రెషన్ అండ్ హౌ డిడ్ నాజీ రూలర్స్ హిట్లర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. గ్రేట్ డిప్రెషన్ టైంలో
జర్మనీ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసిందో చూద్దాం. జర్మన్ ఎకానమీ ఫేస్డ్ సివియర్ క్రైసిస్ ఆఫ్టర్ వార్. యుద్ధం జరిగిన తర్వాత జర్మన్ ఎకానమీలో చాలా పెద్ద క్రైసిస్, పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఇట్ వాజ్ అండర్ ద బర్డెన్ ఆఫ్ పేయింగ్ వార్ డ్యామేజెస్ ఎక్సెట్రా. వార్లో జరిగిన డ్యామేజెస్, నష్టపరిహారాలన్నీ పే చేయాలి. నెక్స్ట్ జర్మన్ గవర్నమెంట్ బిగేన్ టు ప్రింట్స్ కరెన్సీ. ఆ నష్టపరిహారాన్ని పే చేయడం కోసం జర్మన్ గవర్నమెంట్ కరెన్సీ నోట్స్ ఎక్కువగా ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. దానివల్ల ఏమైంది, ఎక్సెసివ్ ఇన్ఫ్లేషన్ వచ్చేసి పీపుల్ ఒక్క బ్రెడ్ లోఫ్ కొనాలంటే ఒక కార్ట్ నిండా డబ్బులు తీసుకెళ్ళి కొనాల్సి వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఎప్పుడైతే నువ్వు ప్రతి ఒక్కరికి అంటే కంట్రీలో నువ్వు ఎక్కువగా కరెన్సీ నోట్స్ ప్రింట్ చేసేస్తావో అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఒక 100 రూపీస్, ఒక 6 రూపీస్ ఉండే ఎగ్ రేటు ఒక 1000 రూపీస్ అయిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ సిచ్యువేషన్ చాలా గ్రేట్ డిప్రెషన్ సిచ్యువేషన్కి దారితీస్తుంది అనమాట. నెక్స్ట్ ఎకానమీ, జర్మన్ ఎకానమీ వాజ్ వర్స్ట్ హిట్ బై డిప్రెషన్. ఈ డిప్రెషన్ వల్ల జర్మన్ ఎకానమీ మొత్తం పడిపోయింది. 1932లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది 40% తగ్గిపోయింది, అంటే 1929తో పోలిస్తే. అండ్ వర్కర్స్ అందరికీ కూడా జాబ్ లేదు, వాళ్ళకి శాలరీ రావట్లేదు. 6 మిలియన్ పీపుల్స్ జాబులు లేక అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. స్ట్రీట్స్ పైన జర్మనీలో మీరు చూడొచ్చు, మెన్స్ అయితే మెడలో ప్లకార్డ్స్ వేసుకుని విల్లింగ్ టు డూ ఎనీ వర్క్, నేను ఏ పని చేయడానికైనా సిద్ధమే అని బోర్డ్స్ వేసుకుని తిరిగేవారు. అంటే వాళ్ళకి డబ్బులంతా అసలు లేదనమాట, వాళ్ళకి శాలరీ. అన్ఎంప్లాయిడ్ యూత్స్ ప్లేడ్ కార్డ్స్ ఆర్ సింప్లీ సాట్ ఎట్ ద స్ట్రీట్ కార్నర్. పేకాట్ ఆడుకోవడము అన్ఎంప్లాయిడ్ యూత్, లేదా స్ట్రీట్ కార్నర్స్లో కూర్చోవడము, లేదా డిస్పరేట్గా క్యూలో నుంచుని లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర ఉండడము, ఇలాంటివి చేసేవారు. చాలా ఫ్యూ జాబ్సే ఉండేవి. అండ్ కొంతమందికి డబ్బులు లేక క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడేవారు. ఎకనామిక్ క్రైసిస్ అనేది చాలా యాంగ్జైటీ పెంచేసింది ప్రజల్లోనే. అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎటువంటి సేవింగ్స్ లేవు, శాలరీస్, ఎంప్లాయీ, పెన్షనర్స్, వీళ్ళకైతే కరెన్సీ యొక్క విలువే లేదు వాళ్ళ దగ్గర, కరెన్సీ ఉన్నా సరే. స్మాల్ బిజినెస్ మెన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ రీటైలర్స్, వాళ్ళకి చాలా లాసెస్ చూశారు, వాళ్ళ బిజినెస్ పాడైపోయాయి. ఈ సెక్షన్స్ ఫియర్, వాళ్ళలో యాంగ్జైటీ. ఇంకా వర్కింగ్ క్లాస్కి అయితే వాళ్ళకి పాపం పని చేయడానికి ఉద్యోగం దొరక అన్ఎంప్లాయిడ్ అయిపోయి అందరిలో యాంగ్జైటీ, ఫియర్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇటువంటి సిచ్యువేషన్లో నాజీ పార్టీ ఒక ప్రోపగండా చేసింది, గేవ్ సమ్ హోప్స్ ఆఫ్ ఎ బెటర్ ఫ్యూచర్. నాజీ పార్టీ, హిట్లర్ ఏం చేశాడంటే ప్రజలకి, నేను ఇటువంటి పరిస్థితి మళ్ళీ రానివ్వను, మీ అందరికీ ఒక బెటర్ ఫ్యూచర్ ఇస్తాను అని కొన్ని ప్రామిసెస్ చేశారనమాట. హిట్లర్ వాజ్ అన్క్వశ్చన్ లీడర్. హిట్లర్ని ప్రశ్నించి వాడే లేడనమాట. అంటే అంత పెద్ద లీడర్గా ఉన్నాడు ఆ టైంలో. 1928లో నాజీ పార్టీ హ్యాడ్ గాట్ less than 2.6% votes in Reichstag and the lower house of Germany parliament. 1928లో 2.6% ఓట్స్ వస్తే, అదే 1932 నాటికి హిట్లర్ వచ్చిన తర్వాత లార్జెస్ట్ పార్టీ అయిపోయింది జర్మనీలో, అండ్ 37% ఓట్స్ వచ్చాయి. అండ్ ఈవెన్చువల్లీ హిట్లర్ పవర్లోకి వచ్చాడు. ఇమీడియట్లీ ఈ అన్డెమోక్రటిక్, ఆటోక్రటిక్ రూల్ తీసుకురావడానికి, అంటే డెమోక్రసీని రద్దు చేసేసి ఆటోక్రటిక్ అంటే కంప్లీట్ ఓన్లీ 1% రూలింగ్ తీసుకొచ్చేసాడు. హీ స్టాప్డ్ వర్కింగ్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్, అంటే పార్లమెంటు, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివన్నీ రద్దు చేసేసి డిక్టేటర్షిప్ని వెంటనే అమలు చేశాడు. దిస్ ఇంక్లూడెడ్ ఆర్బిటరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్, అంటే పొలిటికల్గా అతనికి అడ్డు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు, ఎస్పెషల్లీ కమ్యూనిస్టులని అరెస్ట్ చేయొచ్చు. అండ్ మైనారిటీ కమ్యూనిటీ గ్రూప్స్ని అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టి ఈవెన్చువల్లీ చంపేసేవారు. ఇవన్నీ కూడా నాజీ రూలర్స్. అంటే ఈ సిచ్యువేషన్ని ఈయన ఈ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు అనమాట. నెక్స్ట్ రీడ్ ద పారా 1. దిస్ స్టార్టెడ్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్, రైట్ యువర్ ఒపీనియన్. సో చూడండి, వ్లాడిమిర్ లెనిన్, హీ వాజ్ ద లీడర్ ఆఫ్ బొల్షివిక్. మనం రష్యన్ రెవల్యూషన్లో భాగంగా చూసాము. బొల్షివిక్స్ అనే వాళ్ళు ఒక సోవియట్ యూనియన్, వాళ్ళ కమ్యూనిజం ఐడియాలజీస్ అన్ని జనాలకి నచ్చి సో వాళ్ళని నాయకులుగా ఎన్నుకున్నారు. బొల్షివిక్స్ వర్ ఏబుల్ టు గెట్ సపోర్ట్ ఆఫ్ ద సోవియట్ బికాస్ దే డిమాండెడ్ ఇమీడియట్ అండ్ అన్కండిషనల్ పీస్. ఎందుకంటే వాళ్ళు మాకు వార్ వద్దు, పీస్ కావాలి అని డిమాండ్ చేశారు. దే ఆల్సో డిమాండెడ్ దాట్ ల్యాండ్ అంతా నేషనలైజ్ చేయండి. ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది చేతలోనే ల్యాండ్ ఉంటే చాలామంది రైతులు ల్యాండ్ లేక వాళ్ళు చాలా లాసెస్ అనేవి చూస్తున్నారు. సో మీరు ల్యాండ్ మళ్ళీ స్వాధీనం చేసుకుని పీజెంట్స్కి రీడిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పేసి అడిగారు.
బొల్షివిక్స్ వాంటెడ్ కంట్రోల్ ఓవర్ ప్రైజెస్ అండ్ నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరీస్. ఇంకా బొల్షివిక్లు ఏం చెప్పారు, ప్రైజెస్ మీద కంట్రోల్ గవర్నమెంట్ చేతుల్లో ఉండాలి, లైక్ ఫ్యాక్టరీస్, బ్యాంక్స్ ఇవన్నీ నేషనలైజ్ చేయాలి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంచకూడదు. సోవియట్స్ అండర్ బొల్షివిక్ లీడర్షిప్ సీజ్డ్ ద పవర్ ఫ్రమ్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ ఇన్ అక్టోబర్ నవంబర్ 1917 వచ్చేసరికి. సో అక్కడ రష్యన్ ఎంపైర్ని జార్ ప్రభుత్వాన్ని రద్దు చేసి వీళ్ళొక్క ప్రొవిన్షియల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. దే ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎండ్ ద వార్. గవర్నమెంట్లోకి రాగానే యుద్ధాన్ని ఆపేశారు, ల్యాండ్ని రీడిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ రష్యా కుడ్ నాట్ రిటర్న్ టు కంప్లీట్ పీస్ బికాస్ అ సివిల్ వార్ వాజ్ స్టార్టెడ్. కంప్లీట్ పీస్ రాలేకపోయింది ఎందుకంటే రష్యాలో అప్పటికి ఒక సివిల్ వార్ అనేది నడుస్తుంది. ఈ వార్ ఎవరి వల్ల నడుస్తుందంటే వైట్ ఆర్మీస్ ఆఫ్ రష్యన్ మొనార్కిస్ట్, ఈ కమ్యూనిజంని యాంటీ కమ్యూనిస్టులు ఉంటారు కదా వాళ్ళు, ఇంకా వైట్ పీపుల్ వీళ్ళందరూ కలిసి ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్, యుఎస్ఏ, జపాన్ వీటికి సంబంధించిన వాళ్ళందరూ కలిసి వార్లో దిగారు. దే వర్ ఆల్ డిఫీటెడ్ బై 1920 వచ్చేసరికి వాళ్ళందరూ డిఫీట్ అయ్యి బొల్షివిక్స్ అఫీషియల్గా రష్యన్ ఎంపైర్ని పూర్తిగా రద్దు చేసేసి వాళ్ళు వేరియస్ నేషన్స్ అన్నిటిని కూడా ఇండిపెండెంట్ చేసేసి వాళ్ళు ఏం చేశారు, ఆ ఎంపైర్ జార్ల కింద ఉండే చిన్న చిన్న కింగ్డమ్స్ అన్నిటినీ కూడా యునైటెడ్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ కిందకి తీసుకొచ్చి దాని అంతటిని ఒక నేషన్ కింద సెటప్ చేశారు. ఇట్ వాజ్ సెటప్డ్ యాజ్ సోవియట్ గవర్నమెంట్ ఆఫ్ రష్యా ఇన్ 1922. దీన్నే మనం దిస్ స్టార్టెడ్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ బిల్డింగ్ ఏ కంట్రీ వితౌట్ ఎక్స్ప్లాయిటర్స్ లైక్ ఫూడల్ లార్డ్స్ అంటున్నాం. ఇదేంటంటే ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, కమ్యూనిజం అనే ఒక ఐడియాలజీ. ఫూడల్ లార్డ్స్ అంటే పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు, రాజులు, క్యాపిటలిస్టులు లేకుండా ల్యాండ్ మొత్తాన్ని ప్రజలందరికీ ఈక్వల్గా పంచిపెట్టే ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ అనమాట. యుఎస్ఎస్ఆర్ అంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చూడాలనేది ఈ కమ్యూనిజం యొక్క లక్ష్యం. అండ్ వర్కింగ్ పాపులేషన్స్ ఎక్కువ వాళ్ళ కంట్రోల్లో ఎక్కువగా ఉంటుందనేది వీళ్ళ యొక్క లక్ష్యం అన్నమాట. అలాగే USSR tried to build a society that was industrialized, modern and yet did not have inequality or exclusion of USSR inspired people all over the world. ఇక్కడ జరిగిన రెవల్యూషన్ వరల్డ్లో ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసింది. లైక్ ఐడల్స్ లైక్ ఈక్వాలిటీ, నేషనల్ లిబరేషన్ ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్స్పైర్ అయ్యాయి. దీస్ పీపుల్ నౌ బికేమ్ కమ్యూనిస్ట్. వీళ్ళు ఇప్పుడు కమ్యూనిస్ట్గా మారారు. అండ్ ట్రైడ్ ఫర్ కమ్యూనిస్ట్ ఎవల్యూషన్ ఇన్ దర్ కంట్రీ. అండ్ మెనీ ఇండియన్ లీడర్స్ లైక్ ఎంఎన్ రాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళు కూడా ఈ రష్యన్ రెవల్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ పొంది వీళ్ళందరూ కూడా కొన్ని విషయాల్లో యాక్సెప్ట్ చేయనప్పటికీ, లైక్ అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ని సప్రెస్ చేయడం లాంటి, అంటే చాలా హార్మ్ఫుల్గా సప్రెస్ చేయడం అనే విషయాల్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ మిగతా కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ని వీళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అనేది పొందారు. అండ్ మెనీ పీపుల్ వర్ ఆల్సో హారిఫైడ్ బై ద వైలెన్స్. యుఎస్ఎస్ఆర్ అపోజిషన్ని సప్రెస్ చేసిన విధానానికి చాలా మంది హారిఫై అయిపోయారు. అండ్ మల్టీ పార్టీ డెమోక్రసీ, ఇంకా ఫ్రీడమ్, ఇంకా యుఎస్ఎస్ఆర్ని డినై చేయడం. సో అంతేకాకుండా జార్జ్ ఆర్వెల్ wrote his famous satirical novel యానిమల్ ఫామ్. ఇందులో రష్యన్ రెవల్యూషన్లో ఒక సఫరింగ్స్ అనేవి ఈయన యానిమల్ ఫామ్ అనే సెటారికల్ నోవెల్లో డీటెయిల్గా ఎక్స్ప్రెస్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అబ్జర్వ్ ద మ్యాప్. ఇక్కడ మ్యాప్ అబ్జర్వ్ చేయండి. మెన్షన్ ఎనీ 2 countries విచ్ ఆర్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జపాన్. జపాన్ కంట్రోల్లో లేని 2 countries, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బ్రిటన్. మెన్షన్ ఎనీ 2 countries విచ్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ జపాన్ అండ్ లయింగ్ ఆన్ ఇట్స్ వెస్టర్న్ సైడ్. ఏంటవి? తైవాన్, కొరియా. లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద మ్యాప్ ఆఫ్ ద వరల్డ్. ఆల్రెడీ నేను ఇక్కడ ఈ మ్యాప్లో ఇది ఒక పొలిటికల్ ప్రింటెడ్ మ్యాప్, ఇందులో ఈ లొకేషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ నేను ఒక ఎంటీ మ్యాప్లో కూడా ఇస్తున్నాను, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బై దిస్ టైమ్ ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. జర్మనీ. వేర్ ఈస్ జర్మనీ? సి, దిస్ లొకేషన్ ఈస్ జర్మనీ. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ రష్యా, ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్ట్రక్చర్. దిస్ ఈజ్ రష్యా. అండ్ దిస్ ఈజ్ చైనా. ఇండియాకి నార్త్ ఈస్ట్లో ఇక్కడ ఉంది చూడండి, దిస్ ఈజ్ చైనా. అండ్ ఇక్కడ ఒక ఐలాండ్ కంట్రీ ఉంది చూడండి, ఇది బ్రిటన్, యూకే, ద గ్రేట్ బ్రిటన్. ఓకే, నెక్స్ట్ ఇటలీకి పక్కన ఇది ఇక్కడ షూ టైప్ స్ట్రక్చర్ ఉంది కదా, దిస్ ఈజ్ ఇటలీ. ఇటలీకి పక్కన ఇక్కడ ఉన్నది ఆస్ట్రియా. అండ్ ఇది ఈ 2 యుఎస్ఏ. దిస్ ఈజ్ యుఎస్ఏ, మధ్యలో కెనడా అనమాట. దిస్ ఈజ్ యుఎస్ఏ. ఓకే, ఒకసారి ఇవన్నీ కూడా మీరు ఒక పొలిటికల్ మ్యాప్ ఒక బుక్ మెయింటైన్ చేసి అందులో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ప్రిపేర్ అ వార్ స్లోగన్స్. అ ఫ్యూ స్లోగన్స్ ఆన్ ప్రివెన్షన్ ఆఫ్ వార్స్ నో పీస్, స్ప్రెడ్ పీస్ నాట్ ఎ వార్. ఇంకా మీకు తెలిసిన స్లోగన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లెసన్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్. మీకు ఈ లెసన్ నచ్చుంటే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతమంది షేర్ చేస్తే అంతమందికి ఈ 10th పబ్లిక్ ఎగ్జామ్లోకి యూస్ అవుతుంది. అండ్
నేను అడిగిన క్వశ్చన్స్కి అట్లీస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అని కామెంట్స్లో ఆన్సర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రిమైనింగ్ లెసన్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.